దయచేసి క్షమించండి. ఈ బెతెస్దా కోనేరులో ఈ వ్యక్తి స్వస్థత దొరుకుతుందని అక్కడికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కానీ మనం చూసినట్లయితే ఈ వ్యక్తి బెతెస్దా కోనేరులో ఎంత ఆశతో వచ్చాడో ఆ ఆశ అతనికి నెరవేర్చబడలేదు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, ఈ వ్యక్తి జీవితంలో అతని స్వస్థత నుండి అతను బయటికి వెళ్ళే మార్గము ఏది కూడా లేకుండా పోయింది. ఈ బెతెస్దా ఇంకా మనం లోతుగా ఆలోచించినట్లయితే ఇది పాత నిబంధన బెతెస్దాగా ఉంటున్నది. ఇది ధర్మశాస్త్రముతో పోల్చబడినటువంటి స్థలముగా ఉంటున్నది. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పాత నిబంధన ద్వారా, ఈ ధర్మశాస్త్రము ద్వారా ఈ వ్యక్తి ఏమాత్రము విడుదల పొందలేకపోయినాడు. ఎందుకంటే ఈ వ్యక్తి ప్రయత్నం చేసి మొదట దిగితే తప్ప స్వస్థత అనేది దొరకదు. అదేవిధంగా ఈ వ్యక్తి ధర్మశాస్త్రానుసారంగా ఏ మానవుడు కూడా పరిపూర్ణుడు కాలేకపోతూ ఉంటున్నాడు. కానీ ఇక్కడ మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, ఇలాంటి స్థితిలో ఉన్న ఈ మానవుని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు దర్శించిన వాడుగా ఉంటున్నాడు. ఆ ప్రభు ఈ వ్యక్తి కొరకై ఆ స్థలానికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఆయన నిజమైన బెతెస్దాగా ఈ వ్యక్తి జీవితంలో ఎంతో గొప్ప మేలును, ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చిన వ్యక్తిగా ఉంటున్నాడు. ప్రభువు ద్వారా మాత్రమే ఈ వ్యక్తికి స్వస్థత దొరికినదిగా ఉంటున్నది. కాబట్టి మనం చెప్పవచ్చు, మన నూతన నిబంధన బెతెస్దా, నిజమైన బెతెస్దా ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. ప్రియమైన సోదరి సోదరి, బెతెస్దా అనగా అర్థం మనం చూస్తూ వచ్చినాం. అర్థం ఏంటి అంటే దయగలిగిన స్థలము లేదా కృపా నిలయము. ఎందుకని ఆ స్థలము, దానికి ఆ కృపా అని పేరు వచ్చింది అంటే, ఈ బెతెస్దాకు 5 మంటపములు ఉన్నాయంట, అంటే 5 మార్గములు. ఈ 5 అనేటువంటి అంకెను బట్టి ఈ స్థలానికి బెతెస్దా లేదా కృప అనేటువంటి స్థలము, కృపా నిలయము అనేటువంటి అర్థము వచ్చేటట్లుగా ఈ పేరును పెట్టిన వారుగా ఉంటున్నారు. మన ప్రభువులో కూడా మనం చూసినట్లయితే ఆయనలో కూడా 5 గొప్ప గుణలక్షణాలను మనము చూడవచ్చు. అందుకనే మన ప్రభు నిజమైన కృపా నిలయము, ఆయనే దయామయుడు అని మనము తప్పక చెప్పవచ్చు. ఈ స్థలంలో ఇక్కడ ఈ మాటలలో ప్రభు యొక్క 5 గుణలక్షణాలను మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయమున ప్రభు యొక్క ఈ 5 గుణలక్షణాలను బట్టి, ఆయన నిజమైన బెతెస్దాగా చేయబడిన కారణాన్ని బట్టి నీవు నేను ప్రభువును ఆరాధించబద్ధులముగా ఉంచి ఉన్నాం. చూడండి, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 6వ వచనం, యోహాను సువార్త 5:6, యేసువాడు పడియుండుట చూచి. కాబట్టి ప్రభువులో ఉండే మొట్టమొదటి గొప్ప లక్షణం ఏంటి అంటే ఆయన చూసే దేవుడు. ఈ మానవుని ఎవరు కూడా అక్కడ చూడలేదు, ఎవరు కూడా పట్టించుకొనలేదు, తన ఇంటి వారు చూడడం లేదు, చుట్టూ ఉన్న ప్రజలు తనతో పాటు శ్రమపడుచున్న వారు చూడలేదు, కానీ ఎవరు చూడలేదు. కానీ ఆ వ్యక్తిని చూసిన వారు ఒకరున్నారు. ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, మన ప్రభు మనల్ని చూచే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను కూడా ఇలాంటి దుస్థితిలో, పాపపు దుస్థితిలో, పాపం చేత పట్టబడి దాని పర్యవసనాల చేత పట్టబడిన స్థితిలో మనం ఉన్నప్పుడు మన ప్రభువే మనల్ని ఆయన చూచిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఈ వ్యక్తి అనుకుండవచ్చు, నన్ను ఎవరు చూడడం లేదు, కానీ ఈ వ్యక్తిని ప్రభువు చూసిన వాడుగా ఉంటున్నాడు. అలాగే నీవు మనం కూడా అనుకుంటుండవచ్చు, మనల్ని ఎవరు చూడడం లేదే, మనల్ని ఎవరు గమనించడం లేదే, ఎవరు పట్టించుకోవడం లేదే అనే ఆలోచనల చేత మనము కూడా పట్టబడిన వారం ఉండవచ్చు. కానీ ఉదయకాల సమయమున మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, ఎవరు చూడకపోయినా, నాయకులు చూడకపోయినా, ఇంటి వారు చూడకపోయినా, ఏ మానవుడు చూడకపోయినా నిన్ను చూసేవారు ఒకరున్నారు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఇశ్రాయేలులు భయంకరమైన శ్రమలో ఉన్నప్పుడు ఆయన వారిని చూచిన దేవుడుగా ఉంటున్నాడు. హాగరు భయంకరమైన రాడిలో దాహముతో కొట్టుమిట్టాడుచున్నప్పుడు ప్రభువు చూచిన వాడుగా ఉంటున్నాడు. శిష్యులు భయంకరమైన సముద్రంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ప్రభువు చూచిన వాడుగా ఉంటున్నాడు. దానియేలు సింహం గుహంలో పడినప్పుడు ఆయన చూచిన వాడుగా ఉంటున్నాడు. మన ప్రభువు చూసే దేవుడు. నిన్ను నన్ను కూడా ఆయన దర్శించినాడు, చూచిన దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆ ప్రభు మనల్ని చూచినాడు కాబట్టే మనము భయంకరమైన ఈ పాపభూయిష్టమైనటువంటి దుస్థితిలో నుంచి మనము ఇప్పుడు విడుదల పొందిన వారముగా మనం ఉన్నాం. ప్రభు మనల్ని చూడనట్లయితే
ఇంకా మనల్ని చూచేవారు ఎవరు కూడా లేనే లేరు. ఈ లోకంలో మానవులు చూచినంత మాత్రం లాభం లేదు. మన చుట్టూ ఉన్న దేవతలని చెప్పే కన్నులు ఉన్నాయి కానీ చూచేవి కానే కాదు. గనక ప్రియమైన సోదరి సోడ, ప్రభు ఆయన గొప్ప గుణలక్షణం ఏంటి అంటే ఆయన చూచే దేవుడు. రెండవదిగా ఆయనలో ఉన్న మరి ఒక గొప్ప లక్షణం ఏంటి అంటే చూడండి 5వ అధ్యాయం 6వ వచనం. యేసు వాడు పడి ఉండట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. కాబట్టి ప్రభువులో ఉన్న మరి ఒక గొప్ప లక్షణం ఏంటి అంటే ఆయన చూసే దేవుడు మాత్రమే కాదు, ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు. ఇక్కడ ప్రభు ఈ భూమి మీద జన్మించింది 33 సంవత్సరాలైంది. కానీ ఈ వ్యక్తి కోనేరులో ఎప్పటి నుంచి ఉన్నాడు? 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. అంటే ప్రభు రాకముందే, ప్రభు ఈ భూమి మీద జన్మించకముందే ఈ వ్యక్తి కోనేరులో ఉన్నాడని అర్థము. 5 సంవత్సరాలకు ముందే కోనేరులో ఉన్నాడు. కానీ ప్రభువుకి ఎలా తెలుసు? వీడు బహుకాలం నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాడని ప్రభువుకి ఎలా తెలుసు? అంటే మన ప్రభు సమస్తమును ఎరిగిన వాడు. ఆయన భూమి మీదకి రాకముందే పలాని వ్యక్తి బెతెస్దా కోనేరులో పడి ఉన్నాడు, ఆ వ్యక్తి నేను స్వస్థపరచాలి అనేటువంటి ఆలోచన ఆయన కలిగిన వాడుగా ఉంటున్నాడు. భూమి మీదకి రాకముందే వాడిని చూచిన వాడుగా ఉంటున్నాడు, ఆయన దృష్టించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, మన ప్రభువులో ఉండే మరొక గొప్ప లక్షణం ఆయన సమస్తమును ఎరిగిన వాడు. ఆయన మనల్ని ఎరిగిన దేవుడుగా ఉంటున్నాడు, మనల్ని చూచినాడు. మనము పాపముతో పట్టబడిన వారమై విడుదల పొందనేరకున్నామని ఆయన ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. సాతాను యొక్క బంధకం నుంచి విడిపించలేకపోతున్నామని ఆయన ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. మానవులు రక్షించబడడానికి ఏ మార్గం లేదని ఆయన ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. ప్రతి మానవుడు నిత్య నరకాగ్నికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడని ఆయన ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి అందుకనే ప్రేమైన సోదరి సోడ, ఆయన నిన్ను నన్ను ఎరిగినవాడు కాబట్టి, మనల్ని చూచున్నాడు కాబట్టి, మన స్థితి ఎరిగినవాడు కనుక మనం ఎంతో ధన్యులముగా చేయబడిన వారముగా మనం ఉంటున్నాం. అంతేకాదు మన యాత్ర జీవితంలో సమస్తమును ఆయన ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. అనేక సార్లు మనం అనుకుంటుండవచ్చు, నన్ను చూచేవారెవరు, మా స్థితి ఎరిగిన వారెవరు, ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు మమ్మల్ని గ్రహించేవారు, మా యొక్క దీనస్థితిని, మా అక్కరను, మా యొక్క పరిస్థితులను ఎవరు ఎరిగిన వాడని చాలాసార్లు అనుకుంటుండవచ్చు. కానీ ఉదయకాల సమయమున మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే మన ప్రభు చూచే దేవుడు మాత్రమే కాదు, ఆయన మన సమస్తమును ఎరిగిన వాడు. మన హృదయాంతరంగంలో ఉండే బాధ, చింత, భయము, ఆందోళన, ప్రతి విధమైన కన్సర్న్ ఆ ప్రభు ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. ఆయనకు మన జీవితంలో తెలియకుండా దాచబడింది ఏది కూడా లేనే లేదు. He knows everything. అందుకని ఆయన సమస్తం ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ ప్రభు సమస్తం ఎరిగిన వాడు గనక నిజంగా ఆ ప్రభువును మనం ఎంతగానైనా ఆరాధించవలసిన వారముగా ఉంటున్నాం. తర్వాత మూడవదిగా మన ప్రభువులోని మరొక గొప్ప లక్షణం ఏంటి అంటే మొదటి వచనంలో రాయబడింది, అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చాను గనక యెరూషలేమునకు వెళ్ళాను. కాబట్టి ప్రభు చూసే దేవుడు మాత్రమే కాదు, ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు మాత్రమే కాదు, మూడవదిగా ఆయన ఈ వ్యక్తి దగ్గరికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, ఈ వ్యక్తి దగ్గరికి ఎవరు రాలేదు, తన ఇంటి వారే ఆ వ్యక్తి దగ్గరికి రాలేదు, ఏ మానవుడు కూడా అతనికి రాలేదు, ఎవరు సహాయపడడానికి రాలేదు. కానీ ఒక వ్యక్తి వచ్చినాడు, ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ వ్యక్తి దగ్గరికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. అదేవిధంగా ప్రియమైన సోదరి సోడ, నీవు నేను కూడా దుస్థితిలో ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చి మనల్ని కాపాడడానికి, రక్షించడానికి ఏ మానవుడు కూడా రాలేదు. ఇశ్రాయేలీయులు భయంకరమైన దుస్థితిలో ఉన్నప్పుడు వారిని రక్షించి ఐగుప్తు యొక్క దాసత్వం నుంచి విడిపించడానికి ఆ ప్రభు అన్నాడు, నేను దిగి వచ్చి ఉన్నాను. కాబట్టి మన ప్రభు చూచే దేవుడు మాత్రమే కాదు, ఆయన సమస్తం ఎరిగిన వాడు మాత్రమే కాదు, మనలను రెస్క్యూ చేయడానికి, మనల్ని రక్షించడానికి, మన కొరకై ఆయన దిగి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ప్రభు సమస్తమును విడిచిపెట్టినాడు, తన మహిమను విడిచిపెట్టినాడు, తన యొక్క సమస్తమును విడిచిపెట్టి ఒక మానవుడిగా ఈ లోకానికి జన్మించినాడు. రక్త మాంసములలో ఆయన పాలుభాగుడుగా చేయబడ్డాడు, నీ నా కొరకై సిలువలో మరణించినాడు, పాతి పెట్టబడి తిరిగి లేచిన వాడుగా ఉంటున్నాడు.
ఆయన తన ప్రేమంతటిని బట్టి నిన్ను చూసి నీ స్థితిని ఎరిగి నీ కొరకై లోకానికి వచ్చి నీ కొరకై ప్రాణం పెట్టిన దేవుడుగా ఉంచి ఉన్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? నీ కొరకై మరణించడానికి, నీ స్థానంలో నిలుచుండి నీ శిక్షను భరించి మరణించి నిన్ను ఆ మరణం నుంచి తప్పించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడుగా ఉంచున్నాడు. ఆయన నీ కొరకై నా కొరకై లోకానికి వచ్చాడు గనకనే మన పాప శిక్షను ఆయన భరించినాడు. మన మరణాన్ని ఆయన తీసుకొని మన స్థానంలో మరణించినాడు. ఆ కారణం చేత నీవు నేను కూడా ఈ భయంకరమైన నిత్య నరకాగ్ని నుంచి, మరణం నుంచి, పాప శాపముల నుంచి మనం విడుదల పొందిన వారముగా మనం ఉంటున్నాం. తర్వాత ఈ ప్రభువులో ఉండే మరొక గొప్ప లక్షణం ఏంటో చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. యేసు వాడు పడినట చూచి వాడప్పటికీ ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరగోరుచున్నావా అని అడుగగా. కాబట్టి ప్రభువు చూచే దేవుడు మాత్రమే కాదు, ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు మాత్రమే కాదు, ఆయన నీ నాకు రక్షించడానికి దిగి వచ్చిన దేవుడు మాత్రమే కాదు, ఆయన మనతో మాట్లాడి పరామర్శించే దేవుడు. కాబట్టి ఆయన మాట్లాడే దేవుడు, ఆయన పాపిని ఆహ్వానించుతున్న దేవుడు. ప్రతి పాపిని చేతులు చాపి ఆయన ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఎలాగైతే ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన వ్యక్తితో మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు? స్వస్థపడగోరుచున్నావా అని హీ హాజ్ ఆఫర్డ్ హిస్ అండ్ హీలింగ్ టు దిస్ పర్సన్. కాబట్టి ఆ ప్రభు ఈ వ్యక్తికి ఆ స్వస్థతను ఆయన ఆ వ్యక్తికి అనుగ్రహిస్తూ ఉంటున్నాడు, ఆహ్వానిస్తున్నాడు స్వస్థత పొందమని. ఈ వ్యక్తిని పట్టించుకున్నవాడు నాదుడే లేదు, ఎవరు చూచిన వాడు లేడు, ఇంటి వారు కూడా పట్టించుకోలేదు. కానీ ప్రభు ఈ వ్యక్తిని చూసి ఎరిగి అతని దగ్గరికి వచ్చి అతనికి ఏమంటున్నాడంటే, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని ఆయనే వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, నీవు నేను కూడా ఇలాంటి పాపపు దుస్థితిలో ఉన్నప్పుడు మనల్ని చూచిన నాదుడు లేడు, మన స్థితిని ఎరిగిన నాదుడు లేదు, మన కొరకై మరణించడానికి ముందుకు వచ్చిన నాదుడు ఎవడు కూడా లేనే లేదు. అంతేకాదు మరణించి పాతపడి తిరిగి లేచిన ప్రభు వలె ఎవరు కూడా మన దగ్గరకు వచ్చి రక్షణ ఇవ్వడానికి మనల్ని ఆహ్వానించిన వ్యక్తులు ఎవరు కూడా లేరు. ఏ మానవునికి కూడా అలాంటి అధికారం లేనే లేదు. కానీ ప్రభువే మనల్ని దృష్టించి మనల్ని ఎరిగి మన కొరకే మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచడం మాత్రమే కాదు, ఆయన మనల్ని వెదకి వెంటాడి రక్షించడానికి మనల్ని ఆయన ఆహ్వానిస్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, నా దగ్గర నన్ను వెంబడించు, ప్రయాసపడి పాప భారం మోసుకున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని తన గాయపడిన హస్తాలు రెండు చాపి ప్రతి ఒక్కరిని ఆహ్వానించినట్టు నిన్ను నన్ను కూడా ఆయన ఆహ్వానించి బ్రతిమాలిన దేవుడుగా ఉంటున్నాడు. ఎన్నో మార్లు మనం తిరస్కరించినాం, ఆయన మాటను పెడచెవిన పెట్టినాం, అయినా కానీ ఆయన మనల్ని విడువక ఎడబాయక మనల్ని ఆహ్వానించి మనల్ని రక్షించిన దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మన ప్రభు మనతో మాట్లాడే దేవుడు. ప్రతి దినం మనతో మాట్లాడుతుంటాడు. మన పక్కన నిలుచుండి మనతో ఆయన సహవాసం కలిగి ఉండి మనతో నడుచు ఆయన మాట్లాడే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి దినం, ప్రతి క్షణం, ప్రతి అక్కరలో ఆయన స్వరాన్ని మనం వినేవాడినిగా ఆయన చేస్తూ వచ్చినాడు. కాబట్టి మన ప్రభు మనల్ని చూచే దేవుడు మాత్రమే కాదు, మన స్థితిని ఎరిగిన దేవుడు మాత్రమే కాదు, మన కొరకై దిగి వచ్చిన దేవుడు మాత్రమే కాదు, మన పక్కన నిలుచుండి మనతో మాట్లాడే దేవుడు ఆయన మనల్ని నడిపించే దేవుడు, మనకు బోధించే దేవుడు, మనకు జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు, మనల్ని హెచ్చరించే దేవుడు, మనల్ని సరైన మార్గంలోనికి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మన పక్కన ఎవరైనా నిలుచుండి మనల్ని సరైన మార్గంలో నడిపించినట్లయితే నిజంగా అది ఎంతో మనకు సంతోషకరంగా ఉంటుంది. అనేక మారులు మనకు సరైన మార్గాన్ని చూపించేవారు లేరని మనము కంగారు పడి భయపడిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కానీ మన ప్రభు అలాంటి వాడు కాదు. మనల్ని రక్షించడం మాత్రమే కాదు, మన పక్కన ఉండి తన సహవాసాన్ని మనకు అనుగ్రహించి మనల్ని నడిపించే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. తర్వాత 5వదిగా మన ప్రభువులో ఉండే మరొక గొప్ప లక్షణం ఏంటో చూడండి. 8వ వచనం. యేసు నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని చెప్పగా వెంటనే వాడు స్వస్థతను పొంది తన పరిపెత్తుకొని నడిచెను. కాబట్టి ప్రభు ఆయన చూచే దేవుడు మాత్రమే కాదు, ఆయన ఎరిగిన దేవుడు మాత్రమే కాదు, ఆయన మన కొరకే దిగి వచ్చిన దేవుడు మాత్రమే కాదు, మనల్ని రక్షణలోనికి నడిపించడానికి ఉన్నతమైన పిలుపుతో పిలిచిన దేవుడు మాత్రమే కాదు, ఆయన మన అక్కరలను తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. ఈ వ్యక్తి ఎంతో భయంకరమైన అక్కరలో ఉంటున్నాడు. ఈ వ్యక్తి ఎవరు కూడా తీర్చలేని స్థితిలో ఉన్నాడు. కానీ ప్రభు
అతని దగ్గరికి వచ్చి నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమన్నాడు. ఒక్క మాటతో ఆ వ్యక్తి జీవితమే మారిపోయింది. ఆ మాటతో ఆ వ్యక్తి లేచి నిలుచుకొని తన పరుపెత్తుకొని నడుచుకుంటూ ఏ ప్రదేశంలో అయితే ఇన్ని సంవత్సరాలు పడి దిగులు చెందాడో, చింత చెందాడో, బాధపడ్డాడో, ఏ ప్రదేశం చేత పట్టబడినాడో, ఏ మరణశయ మీద నుంచి అంటే పడి ఉన్నాడో, దానంతటిలో నుంచి ఆ వ్యక్తి విజయవంతముగా లేచి బయటికి వెళుతూ ఉంటున్నాడు. ప్రభు ఎప్పుడు ఎవరినైనా స్వస్థపరిచినా ఆయన ఏమంటాడో తెలుసా? నీ పరుపెత్తుకొని నడుము అంటాడు. ఎందుకు ప్రభు అలా చెప్తాడు? ఈజ్ ఈ వరీడ్ అబౌట్ ద క్లెన్లీనెస్ అబౌట్ ద ప్లేస్? ఆ స్థలంలో శుభ్రంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడా? ఈజ్ నాట్ మెయింటైనింగ్ క్లీన్ అండ్ గ్రీన్ కదా. స్వచ్ఛ భారత్ లాగా ఆయన ఏం చేయట్లేదు. ఆయన ఇక్కడ తెలియజేసే ఒక సత్యం ఏంటి అంటే, ఎందుకని పరుపెత్తుకొని నడవమంటున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఏదైతే నిన్ను ఇన్ని దినాలు పట్టి వేసిందో, ఏదైతే నిన్ను పడగొట్టి వేసిందో, ఏదైతే నిన్ను పట్టుకునిందో, ఇప్పుడు దానిని నువ్వు విజయవంతముగా ఎత్తుకొని వెళ్ళు. ఏ అలవాటైతే నిన్ను పట్టి వేసిందో, ఏ చెడు అలవాటైతే నిన్ను పట్టి వేసిందో, దేనికైతే నువ్వు బానిసగా ఉంటున్నావో, ఏ మనుషుల చేతిలో, ఏ యొక్క చెడు అలవాటు చేతిలో, ఏ పాపము చేతిలో నువ్వు పట్టబడినావో, ఇప్పుడు దానిని విజయవంతముగా ఎత్తుకొని తీసుకొని వెళ్ళు. మై గాడ్ హస్ గివెన్ మీ విక్టర్ ఓవర్ దిస్. దీని మీద నాకు దేవుడు విజయాన్ని ఇచ్చినాడని తెలియజేయడానికి ప్రభు నీ పరుపెత్తుకొని నడుమని చెప్పేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమైనా సోదరి నా యాత్ర జీవితంలో మన ప్రభు ఎంతో గొప్ప విజయాన్ని ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. మన ఈ వ్యక్తి యొక్క జీవితం ఒక్క క్షణంలో మారిపోయినదిగా ఉంటున్నది. ఆ వ్యక్తి ఎప్పుడే కానీ ఊహించలేదు ఇలాంటి మార్పు కలుగుతుందని, ఇలాంటి స్వస్థత కలుగుతుందని, ఇలాంటి ఈ ప్రదేశంలో నుంచి బయటికి వెళ్తాననేటువంటి ఆలోచన ఆ వ్యక్తులు ఎప్పుడూ లేనేలేదు. కానీ కేవలము ప్రభువైన యేసు క్రీస్తు వారిని బట్టి, ఆయన యొక్క ఈ 5 అంతల గుణలక్షణాలను బట్టి ఈ వ్యక్తి ఇప్పుడు దిగ్విజయుడుగా స్వస్థత నొందిన వాడై సంతోషముతో ఆనందంతో గంతులు వేయచ్చు ఆ వ్యక్తికి బయటికి వెళ్ళిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి నీవు నేను కూడా ఈ వ్యక్తి వల్లే పాప రోగము చేత పట్టబడి 5 అంతల దుస్థితిలో ఉన్నప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క 5 గుణలక్షణాలు నన్ను కూడా ఈ భయంకరమైన బెతెస్దా లాంటి హాస్పిటల్ లాంటి పరిస్థితుల నుంచి విడిపించి మనల్ని బయటికి తీసుకొని వచ్చినవిగా ఉంటున్నాయి. ఎంతో గొప్ప రక్షణ, ఎంతో గొప్ప ఆనందముతో మనల్ని ప్రభువు నింపిన వాడుగా ఉంటున్నాడు. మనల్ని స్వస్థపరిచిన వాడుగా ఉంటున్నాడు. ఆయన దుస్థితిలో నుంచి, రెచెడ్ స్టేట్లో నుంచి ఆశీర్వాదకరమైన బ్లెస్సెడ్ స్టేట్లోనికి ఆయన నడిపించిన వాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ వ్యక్తి ఎక్కడ కనపడుచు ఉంటున్నాడు? యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఒకప్పుడు బెతెస్దా కోనేరులో ఉన్నాడు. Once he was in Bethesda, now he is in Bethel. Once he was in hospital, but now he is in the house of God. Once he was a wretched person, now he is a worshipper of God. దేవుని ఆరాధించేవాడుగా మారిపోయినాడు. దేవుని ఆలయంలోని ప్రవేశించినాడు. దేవుని మందిరానంలో నివసించే ధన్యత పొందిన వాడుగా ఉంటున్నాడు. వాట్ ఏ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్! ఎంత గొప్ప మార్పు! ఒకప్పుడు ఇంత భయంకరమైన దుస్థితిలో ఉన్న వ్యక్తి కేవలం ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా, ఆయన 500 గుణలక్షణాల ద్వారా ఎటువంటి గొప్ప మార్పు తన జీవితంలో పొందిన వాడుగా ఉంటున్నాడు. ఆయన ఇప్పుడు ప్రభువును ఆరాధించడానికి దేవాలయంలోనికి ప్రవేశించిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఎంతో భయంకరమైన దుస్థితిలో ఉన్నాడు. పాపం చేత పడగొట్టబడినాడు, పాపం చేత పట్టబడ్డాడు, నిరుత్సాహంలో ఉన్నాడు, సహాయ స్థితిలో ఉన్నాడు, భయంల చేత ఆందోళన చేత పట్టబడిన వాడుగా మరణశయ్య మీదలో ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు స్వస్థపరిచిన ద్వారా ఎంతో గొప్ప విడుదల విమోచన పొంది దేవుని ఆలయంలో ఆరాధించడానికి దిగి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి నీవు నేను కూడా ఇలాంటి బెతెస్దాలో పడి ఉన్న వారముగా ఉంటున్నాం. మన యొక్క పాప రోగమును బట్టి భయంకర దుస్థితిలో ఉన్నాం. కానీ మన ప్రభు యొక్క 500 గుణలక్షణాలు మనలో ఆయన చూచినాడు, మన స్థితిని ఎరిగినాడు, మన కొరకై మానవుడిగా దిగి వచ్చినాడు, మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచినాడు, మనల్ని ఆయన ఉన్నతమైన పిలుపుతో పిలిచినాడు. అంతేకాదు మనకెంతో గొప్ప రక్షణ ఇచ్చి గొప్ప విడుదల అనుగ్రహించినాడు. పాపంలో పడగొట్టిన మనల్ని విడిపించినాడు, నిస్సహాయ స్థితిలో మనల్ని విడిపించినాడు, నిరీక్షణ కలిగిన వారినిగా చేసినాడు, మరణం నుంచి విడిపించి జీవములోనికి దాటింపజేసి ఆయన ఆలయంలోనికి నన్ను కూడా ఆయన ప్రవేశపెట్టిన వాడుగా ఉంటున్నాడు.
గనక ఎలాగైతే ఈ వ్యక్తి ప్రభువును ఆరాధించడానికి వచ్చినాడు, మనం కూడా ఆరాధించడానికి వచ్చిన్నాం. ఆ ప్రభువును మనము హృదయం ఆరాధించి గణపరుచుదాం. ప్రభువా, నేను కూడా ఒకప్పుడు బెతెస్దా లాంటి కోనేరులో పట్టబడినాను. భయముల చేత, చింతల చేత, పాప రోగము చేత పట్టబడిన వాడనై పడిపోయిన స్థితిలో ఉన్నాను, నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఎవరు నన్ను చూడలేదు, ఎవరు నా స్థితిని ఎరగలేదు, నా కొరకు ఎవరు రాలేదు, ఎవరు కూడా నన్ను పిలవలేదు, రక్షించడానికి నన్ను నాకు ఎవరు మాట్లాడలేదు. కానీ నా కొరకై ఈ లోకానికి వచ్చి నన్ను చూచి నా స్థితిని ఎరిగి నా కొరకై మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచి నన్ను ఉన్నతమైన పిలుపుతో పిలిచి ఎంతో గొప్ప రక్షణ నాకు అనుగ్రహించి నీ ఆలయంలోనికి ప్రవేశపెట్టినావు. అందుని బట్టి నీకే వేలాది స్తోత్రములు ప్రభు అని ప్రభువును మనం కూడా ఆరాధించి గణపరుస్తాం. మోకరించండి. కొన్ని క్షణాలు ప్రభువును మనం ఆరాధించి గణపరుస్తాం. ఆన్లైన్ ద్వారా వీక్షించిన బిడ్డలు కూడా మీరు ఎక్కడైనా మీరు ఉన్న స్థలంలో మోకరించి ప్రభువును గట్టిగా ఆరాధించి గణపరచండి. కుటుంబం అంతటితో కలిసి, పిల్లలతో కలిసి ఆరాధించండి. తద్వారా మీరు కూడా దేవుని సన్నిధిని, సహవాసమును సమృద్ధిగా అనుభవించగలరు. ఇక్కడున్న మనం కూడా ఒకరి తర్వాత ఒకరం ప్రభువును మనము ఆరాధించి గణపరుస్తాం. ఆరంభించండి. ఒకరి తర్వాత ఒకరము ఆరాధించుతాం. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. ఆమేన్. కొద్ది క్షణం అందరము మౌనముగా ప్రభువును ఆరాధించి కనపరచుదాం. మీ మనసుల్లో ప్రభువును అందరూ ఆరాధించి కనపరచండి.
ప్రేమ కలిగిన తండ్రి, నేను కూడా నీ ప్రజలతో కలిసి నేను స్తుతించి ఆరాధించి గణపరిచే భాగ్యం నాకు మీరు అనుగ్రహించినందుకై నీకెంతో వందనాలు, స్తోత్రములు. నేను కూడా పాప రోగం చేత పట్టబడిన వాడినై ప్రభువా, పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, దిక్కులేని స్థితిలో, ఒంటరి వాడనుగా ఉన్నప్పుడు, కనికరంగల తండ్రి, ఎవరు నన్ను చూడని స్థితిలో ఉన్నప్పుడు తండ్రి ప్రభువా, మరణశయ మీద ఏమాత్రము ఆశ నిరీక్షణ లేకుండా నిరుత్సాహ స్థితిలో పడి ఉన్నప్పుడు, నిత్య నరకాగ్ని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రభువా, నన్ను కూడా మీరు చూచిన దేవుడుగా ఉంటున్నారు. నా స్థితిని మీరు ఎరిగిన దేవుడుగా ఉంటున్నారు ప్రభువా. తర్వాత ద్వారా తండ్రి నా కొరకై నన్ను రక్షించడానికి నా నిస్సహాయ స్థితిని చూచి ఎరిగి మీరు నా కొరకై దిగి వచ్చిన దేవుడుగా ఉంటున్నారు. మీరు మానవ స్వరూపమును ధరించుకొని తండ్రి ప్రభువా, భూలోకమునకు వచ్చి నా నిమిత్తమై ఎంతో భయంకరమైన శ్రమను అవమానం భరించి శిలువలో భయంకరమైన మరణాన్ని మరించి పాతిపెట్టబడి తిరిగి లేచిన దేవానికి ఎంతో వందనాలు. నన్ను కూడా ఉన్నతమైన పిలుపుతో పిలిచినారు, నన్ను కూడా ఆహ్వానించినారు. మీ గాయపు నస్తములు చాచి తండ్రి ప్రభువా, నన్ను వెంటాడిన విధానం బట్టి నీకు వేలాది స్తోత్రములు. అంతేకాకుండా ఎంతో గొప్ప రక్షణ ఉచితంగా నాకు అనుగ్రహించినందుకే వేలాది స్తోత్రములు. భయంకరమైన రెడ్ స్టేట్లో ఉన్న నన్ను ప్రభు ఆరాధకునిగా మార్చినారు, ఆశీర్వాదకరమైన స్థితిలోనికి మార్చినారు. నీకు వేలాది స్తోత్రములు తండ్రి ప్రభువా. నీ ఆలయంలో ప్రవేశించి నేను స్తుతించి ఆరాధించి గణపరిచే ధన్యత ఇచ్చినారు. ఎంతో గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చినారు ప్రభువా. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషముతో నింపినందుకే నీకు వేలాది స్తోత్రములు. అంతేకాకుండా మీరంతైనా నమ్మదగిన దేవుడుగా, చాలిన దేవుడుగా ఉండి విడుగొక ఎడబాయ కృప చూపుతూ సహాయపడుతూ నడిపిస్తున్న విధానం అంతని బట్టి ప్రభువా, నేనేం చెల్లించుకునలేక నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన యేసు శ్రేష్టమైన నామమున, నిజమైన బెతెస్దా అయిన యేసుక్రీస్తు నామమున నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడి పాట పాడ ప్రభువును ఆరాధించి గణపరుచుదాం. పాట సంఖ్య 249. పాత పాటల పుస్తకాల్లో 761. పాత పాటలు 761. పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నేర్పరచుకోనెను. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నేర్పరచుకోనెను. పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చెను. పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చెను. పరలోక రాజ్యములో భాగమునిచ్చెను. పరలోక రాజ్యములో భాగమునిచ్చెను. పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే. నా హృదయ పాపములను తన రక్తములో కడిగెను. నా హృదయ పాపములను
రక్తములో కడిగన్, మృతమైన నాత్మను జీవింపజేసే ప్రభు, మృతమైన నాత్మను జీవింపజేసే ప్రభు, ఉచితంబుగానే పొందేటి నిత్య జీవం, ఉచితంబుగానే పొందేటి నిత్య జీవం. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే, పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. నీ పాప బంధములు నుండా హృదయామ శాంతితో నిండే, నీ పాప బంధములు నుండా హృదయామ శాంతితో నిండే. నా పాపమొప్పుకొనగా కడిగేను రక్తములో, నా పాపమొప్పుకొనగా కడిగేను రక్తములో, శాంతి ఆనందముతో నన్ను నింపెను, శాంతి ఆనందముతో నన్ను నింపెను. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే, పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమన్, వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమన్. పాపిని నన్ను ప్రేమించన్, పరువాలే నా ప్రేమను, పాపిని నన్ను ప్రేమించన్, మాలే నా ప్రేమను. ప్రశంసలను పాడేద ప్రభునకే, ప్రశంసలను పాడేద ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే, పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. నిత్య రాజ్యము నన్ను చేర్చా, నిత్య నిబంధన చేసే, నిత్య రాజ్యము నన్ను చేర్చా, నిత్య నిబంధన చేసే. సుఖ దుఃఖములందైనా ముగింతు నాదు పరుగున్, సుఖ దుఃఖములందైనా ముగింతు నాదు పరుగున్. స్థిరముగనుండు పరమును చేరు వరకు, స్థిరముగనుండు పరమును చేరు వరకు. పూర్ణ హృదయ
చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. దయచేసి కూర్చోనండి. దేవుని వాక్య వెలుగులో మన జీవితం పరిశీలించుకోవడానికై దేవుని వాక్యంలోంచి కొన్ని సంగతులు మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 10వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం అందరం కలిసి చదువుతాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 10వ వచనం నుంచి 16 వరకు మనం అందరం కలిసి చదువుదాం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 5 from verse 10 to 16. Let us read all together. ఆ దినము విశ్రాంతి దినము గనక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పారు. అందుకు వాడు, నన్ను స్వస్థపరచిన వాడు నీ పరుపెత్తుకు నడుమని నాతో చెప్పిన నేను. వారు, నీ పరుపెత్తుకు నడుమని నీతో చెప్పిన వాడెవడని వాడిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వారికి తెలియలేదు. ఆ చోటను గుంపు కూడిండెను గనక యేసు తప్పించుకొని పోయాను. అటు తర్వాత యేసు దేవాలయంలో వాణిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇక నువ్వు పాపం చేయగుమని చెప్పగా, వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. చదివిన మాటలు దేవుడు మన కొరకై ఆశీర్వదించును గాక. ఆయన యొక్క వాక్య వెలుగులో మన జీవితాలను పరిశీలించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయపడను గాక. ఇక్కడ ఉదయకాలం మనం చూస్తూ వచ్చినాం, బెథెస్దా కోనేరులో ఒక వ్యక్తి ఎంతో దుస్థితిలో, రెచెడ్ స్టేట్లో పడిన వాడుగా ఉంటున్నాడు. అలాంటి స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని ప్రభువు చూచినాడు, వాని స్థితిని ఎరిగినాడు. వాని యొక్క నిస్సహాయ స్థితిని గుర్తించి ప్రభువే వాని రక్షించడానికి దిగి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాదు, ఆ వ్యక్తిని పరామర్శించి ఉన్నతమైన పిలుపుతో పిలిచి స్వస్థపరిచిన దేవుడుగా ఉంటున్నాడు, రక్షించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, ఈ వ్యక్తి ఏ విధంగా ఇలాంటి గొప్ప స్వస్థతను పొందినాడు అని మనం ఆలోచించినట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. యేసు నీవు లేచి 7వ వచనం దయచేసి గమనించండి. ఆరోగ్య అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు నాకు ఎవడునూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయన ఉత్తరం ఇచ్చాను. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడు, ఇక్కడ ఈ వ్యక్తి ఎంతో నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, ఎంతో దుస్థితిలో ఉన్నాడు, ఎంతో పడిపోయిన స్థితిలో ఉన్నాడు, స్వస్థత నొందని స్థితిలో ఉంటున్నాడు. అలాంటి స్థితిలో ఉన్న ఈ వ్యక్తిని ప్రభువు దర్శించి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి మాట్లాడిన వాడిగా ఉంటున్నాడు. అలాంటి పరిస్థితులలో ఇక్కడ ప్రభువు అతన్ని అడిగినాడు. అలాగే అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఒక ప్రాముఖ్యమైన పని నెరవేర్చిన వాడుగా ఉంటున్నాడు. ఆ ప్రాముఖ్యమైన పని ఏంటంటే, హీ హాజ్ ఎక్స్ప్రెస్డ్ హిస్ హెల్ప్లెస్ స్టేట్. తన యొక్క నిస్సహాయ స్థితిని ఈ వ్యక్తి దేవుని ఎదుట వ్యక్తపరిచిన వాడుగా ఉంటున్నాడు. ప్రియమైన సోదరి సోడా, దేవుని యొద్ద నుంచి నీవు ఏదైనా మేలు పొందాలంటే, ఏ మానవుడైనా దేవుని ఆ ప్రభువును దేవుడిగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి మనల్ని మనం తగ్గించుకొని నిస్సహాయ స్థితిని దేవుని యొద్ద మనము తెలియజేసినప్పుడే, లోకంలో ఏ మార్గం లేదు, మమ్మల్ని రక్షించే మానవుడు ఎవరు కూడా లేనే లేరు. మేము ఏర్పరచుకున్న మార్గాలు, మా సొంత జ్ఞానము, తెలివి, మేము ఏర్పరచుకున్న ఆచారాలు మమ్మల్ని రక్షించలేవు అని ఎవరైతే తమ నిస్సహాయ స్థితిని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారో వారిని ఆ ప్రభు తప్పకుండా కనికరించి రక్షించి వారిని ఈ వ్యక్తి వలె మార్చివేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనము కూడా మన ఏదైనా అక్కర మనం దేవుడి యొద్దకి మనం వచ్చినప్పుడు తీర్చబడాలని మనం ఆశించినట్లయితే మనం చేయవలసిన పని ఒకటి, మన నిస్సహాయ స్థితిని ఆయనకు తెలియజేయాలి. కానీ చాలా మార్లు మనం ప్రార్థించేటప్పుడు దేవుని బిడ్డలు ఎలాగుంటారంటే, మాకు ఈ మార్గం ఉంది, ఆ మార్గం ఉంది, దాంట్లో వెళ్ళాలి, దీన్ని ద్వారా ప్రయత్నించాలని రకరకాలైన సొంత ఆలోచనల చేత ప్రణాళికలు కలిగి దేవుని దగ్గరికి వస్తూ ఉంటున్నారు. అలాంటి హృదయాలను దేవుడు ఏమాత్రము అంగీకరించడు. యథార్థముగా నిస్సహాయ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకున్న వారిని మాత్రమే
ఆ దేవుడు కనికరించి తన కృపను ఆయన వారికి అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. తర్వాత ఇంకా మనం ఇక్కడ గ్రహించగలిగిన సత్యం ఏంటి అంటే, ఈ వ్యక్తి స్వస్థత నొందినాడు, కానీ ఆయన స్వస్థపరిచిన వ్యక్తి ఎవరో ఈ వ్యక్తి గ్రహించలేదు, చూడలేకపోయాడు. గుంపులుగా ఉండడం వలన, యేసు తప్పించుకొని పోవడం వలన ఈ వ్యక్తి గుర్తించలేకపోయాడు. కానీ ఈ వ్యక్తి రక్షించిన వ్యక్తిని మర్చిపోయినాడు, కానీ రక్షించిన ప్రభు ఆ వ్యక్తిని ఏమాత్రం మర్చిపోలేదు. తిరిగి ఏం చేశాడంట చూడండి 14వ వచనంలో, అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇక్కడ తెలుగులో చూచి అని రాయబడింది, కానీ ఇంగ్లీష్లో జీసస్ క్రైస్ట్ ఫౌండ్ హిమ్, అతన్ని తిరిగి కనుగొన్నాడని చెప్పబడుతూ వచ్చింది. అంటే ప్రభు ఆ వ్యక్తి కొరకు వెదకుచూ ఉన్నాడు. ఆ వ్యక్తిని ఎక్కడున్నాడు ఈ వ్యక్తి అని ఆ వ్యక్తి కొరకై వెదకుచూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన ప్రభులో ఉండే మరి ఒక గొప్ప గుణలక్షణం ఏంటి అంటే, ఆయన ఏదో ఆశీర్వాదాన్ని ఇచ్చి స్వస్థతనిచ్చి ఆయన వెళ్ళిపోయేవాడు కానే కాదు. మన ప్రభు ఎలాంటి వాడంటే, ఆయన మనల్ని విడువని ఎడబాయని దేవుడు. కాబట్టి మనలో ఆ ప్రభు ఆరంభించిన కార్యాన్ని ఆయన అంతం చేసేటువంటి దేవుడు, దాన్ని పరిపూర్ణం చేసేటువంటి దేవుడు, సంపూర్ణం చేసేటువంటి దేవుడు. ఈ వ్యక్తిని పాప రోగం నుంచి విడిపించినాడు, స్వస్థతను అనుగ్రహించినాడు. కానీ అంతటితో ప్రభు యొక్క పని అయిపోలేదు, ప్రభు యొక్క ఆశ ఆగిపోలేదు. ప్రభు యొక్క ఆశ ఏంటి అంటే, ఈ వ్యక్తి సంపూర్ణుడిగా పరిపూర్ణుడిగా చేయబడాలి, ఈ వ్యక్తి ప్రభు యొక్క సారూప్యంలోనికి మార్చబడాలి, ఈ వ్యక్తి పరలోకంలో ప్రవేశించి ప్రభువుతో కలిసి ఆనందించాలి. ఇది ప్రభు యొక్క గొప్ప ఆశ, గురి, గమ్యము. అందుకని ఆ ప్రభు ఆ వ్యక్తిని విడిచిపెట్టలేదు, తిరిగి దేవాలయంలో కనుగొని అతనితో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, మన ప్రభు కూడా మనం రక్షించబడిన తర్వాత, అంటే మనం చాలాసార్లు మానవులు అనుకుంటే నేను రక్షణ పొందినానికి చాలే అనుకుంటుంటారు, కానీ ప్రభు యొక్క ఆశ కాదు, మనము పరిపూర్ణులముగా చేయబడాలి, ప్రభు వలె మార్పు నొందాలి, ప్రభు లాంటి మహిమను మనం పొందాలి, ప్రభు లాంటి పరిశుద్ధత మనం కలిగి ఉండాలి, ప్రభువుతో కలిసి యుగములు జీవించాలి. ఇది ప్రభు యొక్క గురి, గమ్యము, ఆశ నీ నా జీవితం పక్షంగా. అందుకని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ మొదటి అధ్యాయం 5-6 వచనాల్లో ఏమని రాస్తూ వచ్చాడంటే, మీలో కార్యాన్ని ఆరంభించిన దేవుడు యేసు క్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కాబట్టి ప్రభు ఏదైతే మనలో కార్యాన్ని ఆరంభించాడో దానిని ఆయన కొనసాగించాలని కోరుకునే దేవుడు, దాన్ని కొనసాగించే దేవుడు. యేసుక్రీస్తు దినం వరకు దానిని ఆయన కొనసాగించి మనల్ని పరిపూర్ణులుగా చేయడానికి ఆయన ప్రయాసపడుచున్న దేవుడు. కాబట్టి అందుకనే ప్రేమైన సోదరి సోదరుడా, ఈ వ్యక్తిని ప్రభు కనుగొన్నవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన ప్రభువులో ఉండే మరొక గొప్ప గుణలక్షణం ఏంటి అంటే, ఆయన విడువని ఎడబాయని దేవుడు. నిరంతరము రక్షించడానికి మాత్రమే కాదు, మన రక్షణ పరిపూర్ణమైనంత వరకు, ప్రభు సన్నిధిలో మనం ప్రవేశించే వరకు ఆయన మనలను వెంటాడే దేవుడు, మనల్ని వెంబడించే దేవుడు, మనం కనుగొని మనతో మాట్లాడి మనల్ని సరిచేసే దేవుడు. అన్ని విధాలుగా ప్రభు సన్నిధిలో మనము యోగ్యులముగా నిలబెట్టడానికి ఆయన ఎంతగానో ప్రయాసపడుచున్న దేవుడు. అందుకని ఈ వ్యక్తిని ప్రభు కనుగొని ఏమని సెలవిస్తూ ఉంటున్నాడో చూడండి. మొట్టమొదటిగా ప్రభు ఈ వ్యక్తిని కలిసినప్పుడు ప్రభు అడిగిన ప్రశ్న ఒకటి, ఏమన్నాడు? స్వస్థపడగోరుచున్నావా? ఇంకేం అడగలేదు ఆయన. నువ్వెందుకు ఈ రోగము నీకు ఎందుకు వచ్చింది? ఎందుకు బెతెస్దా కోనేరులో పడినావు? ఏంటి నీ కష్టం? ఎందుకు నీ ఇంటి వారు నిన్ను పట్టించుకోలేదు? చుట్టూన్న వారు ఎందుకు నీ గురించి ఆలోచించట్లేదు? ఏంటి నీ పరిస్థితి? ఎటువంటి దుర్మార్గమైన కార్యాలు నువ్వు చేశావు? ఇవన్నీ ఏమాత్రము ప్రభు అతన్ని అడగలేదు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, ఒక పాపిని ఆయన ఆహ్వానిస్తున్నప్పుడు ఏమాత్రము ఆయన ఎలాంటి రిజర్వేషన్ లేకుండా ఈజ్ ఇన్వైటింగ్ ఎవ్రీబడి, ప్రతి మానవుని ఆయన ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. పాప భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదుగు రండి అని ఆయన ఏ తారతమ్యం లేకుండా, ఎలాంటి ప్రశ్నలు లేకుండా ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ వ్యక్తిని కూడా అలాగే ఆహ్వానించి రక్షించినాడు. కానీ ఇప్పుడు 14వ వచనంలో ప్రభు అతనితో మాట్లాడుతూ ఇలాగ అంటున్నాడు, అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, ఇక్కడ ప్రభు ప్రేమతో అతనికి ఒక ఆజ్ఞను ఇస్తూ ఉంటున్నాడు. ఎంతో భయంకరమైన దుస్థితిలో నువ్వు పడి ఉన్నావు, మరణశయ్య మీద పడి ఉన్నావు, నిస్సహాయ స్థితిలో ఉన్నావు, నిరీక్షణ లేదు, ఏ ఆశ నీకు లేదు, దిక్కులేని వాడోగా నువ్వు పడి ఉంటివి.
ఎంతో భయంకరమైన రోగం చేత పట్టబడి నువ్వు చనిపోవలసిన పరిస్థితిలో ఉన్నావు. అలాంటి స్థితిలో నుంచి నేను నిన్ను విడిపించి రక్షించినాను. ఎంతో ఆశీర్వాదకరమైన స్థితిలోనికి నేను నిన్ను తీసుకుని వచ్చినాను. రెచ్చడ్ స్టేట్లో నుంచి వర్షిపర్గా నేను మార్చినాను. బెతెస్దా నుంచి బేతేలుగా నడిపించినాను. హాస్పిటల్ నుండి ఆస్వాబిగ్లో నడిపించినాను. ఆరాధికునిగా చేశాను. ఇటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిలోనికి నువ్వు వచ్చిన వాడవుగా ఉంటున్నావు. కాబట్టి ఈ స్థితిని గుర్తించి నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే, ప్రభు ఇకను పాపము చేయకము. అలా నువ్వు చేయకుండా, పాపం చేయకుండా ఉండినప్పుడే నీకేం కలగదంట, మరి ఎక్కువ కీడు నీకు సంభవించదు అని ప్రభు ఆయన హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి చాలాసార్లు మానవులు ఈ దినాల్లో ఎలాగున్నారంటే, వారికి ఎప్పుడు ఇలాంటి మాటలు వారికి ఇష్టం లేదు. వారికి ఎలాంటి మాటలు వినపడాలంటే, మిమ్మల్ని ప్రభు కనికరిస్తాడు, మిమ్మల్ని క్షమిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీకు తోడై ఉంటాడు, మీరు కోరుకున్నది ఆయన ఇస్తాడు. ఇలాంటి మాటలే మానవులు వినాలని ఇష్టపడేవారుగా ఉంటూ ఉన్నారు. కానీ ప్రభు అలాంటి మాటలతో నిన్ను ఆహ్వానించినాడు. ఆయన నిన్ను ప్రేమతో ఆహ్వానించినాడు. ఆయన ఆలయంలోనికి ప్రవేశించినాడు. ఆలయంలోనికి ప్రవేశించిన నీవు అదే స్థితిలో ఉండడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. యు మస్ట్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ది ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క స్వరూపంలో నువ్వు మార్చబడాలి. ఆయనను కుమారుడుగా, కుమార్తెగా ఆయన వలె నువ్వు మార్పు చెందాలి. అందుకని ఆయన ఏమంటాడంటే, డోంట్ డూ సిన్ ఎనీమోర్. కాబట్టి ఇక నువ్వు పాపం చేయకు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు, పవిత్రమైన జీవితాన్ని జీవించు అని ఆయన ఆజ్ఞాపించే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, కేవలం నేను ప్రభు ప్రేమ కలిగిన వాడనే మాటలు వింటాను, కానీ నాకు వేరే మాటలు అవసరం లేదంటే నువ్వెంతో నష్టపోయేవాడుగా ఉంటావు. కాబట్టి ప్రభు చెప్పే మరి ఒక ఆజ్ఞ ఏంటి అంటే, రక్షించబడినావు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు అని ఆయన చెప్పుచున్న ఈ ఆజ్ఞను తప్పకుండా నెరవేర్చవలసిన వాడు. అప్పుడే నువ్వు పొందిన రక్షణలో నువ్వు పరిపూర్ణుడు కావగలవు. దేవునిలో ఆరంభించిన కార్యం పరిపూర్ణం చేయబడుతుంది. దేవుని నీ జీవిత పక్షంగా కలిగిన ఉద్దేశం, ప్రణాళికలన్నీ సంపూర్ణం చేయబడేవిగా ఉంటున్నాయి. అలా చేయకపోతే జీవితంలో ఎంతో నష్టం. అదే ప్రభు అంటున్నాడు, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు, నీ జీవితంలో నష్టం కలగకుండానట్లు ప్రియమైన సహోదరుడా, ఇక నువ్వు పాపము చేయకము. కాబట్టి ఇదే మాట ప్రభు మనందరితో మాట్లాడుతుంటున్నాడు. బెతెస్దా కోనేరు నుంచి విడిపించిన దేవుడు ఆయన ఏమంటున్నాడంటే, ప్రియమైన సహోదరి సోడా, పాపము చేయొద్దు, పరిశుద్ధుడుగా జీవించడానికి ముందుకు సాగు అని ఆయన మనలందరినీ హెచ్చరించున్నవాడుగా ఉంటున్నాడు. కాబట్టి బెతెస్దా నుంచి బేతేలులోనికి నడిపించబడిన మనమందరము ఇదే గురి గమ్యముగా కలిగి మనము పరిశుద్ధులముగా జీవించడానికి మనం ఎంతో ప్రయాసపడవలసిన వారముగా ఉంటున్నాం. కారణం ఏంటి అంటే, ఏ ప్రభువుతో అయితే సహవాసం కలిగి ఉండబోతున్నామో ఆ ప్రభు పరిశుద్ధుడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఈ వ్యక్తి ఇకను పాపము చేయకుండా ఉండాలి. అది ఆ వ్యక్తికి ఇవ్వబడిన గురి గమ్యం. ఏ విధంగా ఈ వ్యక్తి పాపం చేయకుండా తన యాత్రా జీవితంలో పరిశుద్ధుడిగా జీవించగలడు, ఎటువంటి వైఖరి, ఎటువంటి ఆలోచన శైలి అతనిలో ఉండాలి అనేది ఈ దినం క్లుప్తంగా కొన్ని సంగతులు మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మనం చూద్దాం, ఈ వ్యక్తి తిరిగి ఇంకా పాపం చేయకుండా ఉండాలి అంటే అతను మొట్టమొదటిగా గ్రహించవలసిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, హీ హ్యాస్ టు అండర్స్టాండ్ హౌ గ్రేట్ ఈజ్ హిస్ డెలివరెన్స్. తన యొక్క విమోచన ఎంత గొప్పదో ఈ వ్యక్తి గ్రహించవలసిన వాడుగా ఉంటున్నాడు. ప్రియమైన సోదరి సోడా, ఈ వ్యక్తి ప్రభువును అతను ఎటువంటి గొప్ప విమోచన అతనికి అనుగ్రహించున్నాడు. ఆ వ్యక్తి ఎటువంటి టెరిబుల్ కండిషన్లో ఉంటున్నాడు, ఎంత దీనస్థితిలో, దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్నాడో అతను గ్రహించవలసిన వాడుగా ఉంటున్నాడు. అప్పుడే నిజంగా అతడు పొందిన విమోచన ఎంత గొప్పదో ఆ వ్యక్తి గ్రహించగలడు. కాబట్టి ఆ వ్యక్తి ఎంతో భయంకరమైన భయంలో, ఆందోళనలో, చింతలో, భయంకరమైన వాసనలో, ఎంతో మరణశయ్య మీద పడిన వాడుగా ఉంటున్నాడు. దిక్కులేని స్థితి అతనిది. ఎవరు సహాయం చేయలేదు, నిస్సహాయ స్థితి, నిరుత్సాహ స్థితి, ఆశ నిరీక్షణ లేనటువంటి స్థితి. ఇలాంటి భయంకరమైన స్థితిలో అతను ఉన్నవాడుగా ఉంటున్నాడు. ఇలాంటి స్థితిలో ఉన్న ఈ వ్యక్తి ఇప్పుడు ఎలాంటి స్థితిలోనికి వచ్చాడు? దేవాలయంలో ఉంటున్నాడు, ప్రభును ఆరాధిస్తున్నాడు, తన ఇంటి వారితో కలుసుకున్నాడు, సమస్తము ఎంతో గొప్ప స్వస్థత కలిగి ఇంటి వారందరికీ ఉపయోగపడేవాడుగా, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మార్చబడ్డాడు. ఒక మాదిరిగా ఉంటున్నాడు. అతని వైపు చూసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడినదిగా ఉంటున్నది. ఇంత గొప్ప విమోచన ఈ వ్యక్తి పొందినవాడుగా ఉంటున్నాడు.
కానీ ఈ వ్యక్తి గనక తాను పొందిన తన యొక్క గత స్థితిని మర్చిపోయి తన పొందిన విమోచన ఎంత గొప్పదో గ్రహించకపోతే నిజంగా తన జీవితంలో ప్రేమైన సోదరి తిరిగి పాపము చేత పట్టబడే ఆస్కారం ఎంతైనా ఉంటున్నది. ఇశ్రాయేలుగా ఐగుప్తు నుంచి విడిపించబడిన వారుగా ఉంటున్నారు. ఎంతో గొప్ప విమోచన వారికి దేవుడు అనుగ్రహించినాడు. 10 విధమైన తెగుళ్ళు ఐగుప్తు మీద కుమ్మరించి తన శక్తి అంతటిని ప్రదర్శించి ఎంతో విజయవంతముగా ఇశ్రాయేలును బయటికి తీసుకుని వచ్చిన వాడుగా ఉంటున్నాడు ప్రభు. కానీ ఇశ్రాయేలులు దే డిడ్ నాట్ రికగ్నైజ్ హౌ గ్రేట్ ఈస్ దేర్ డెలివరెన్స్. వారి యొక్క విమోచన ఎంత గొప్పదో వారు గ్రహించలేకపోయినారు. అందుకనే వ్యర్థమైన వాటిని వెంబడించడానికి, తిరిగి ఐగుప్తు దాసత్వంలోనికి వెళ్ళిపోవడానికి వారు ఇష్టపడిన వారుగా ఉంటున్నారు. కాబట్టి ఈ సమయంలో కూడా ప్రేమైన సోదరి చాలామంది విశ్వాసులు ఎందుకని తిరిగి తమ పాప జీవితానికి వెళ్ళిపోతూ ఉంటున్నారు. పాత అలవాట్లకు ఎందుకు తిరిగి వెళ్తూ ఉంటున్నారంటే స్టిల్ దే నాట్ అబౌట్ అండర్స్టాండ్ ద గ్రేట్ డెలివరెన్స్ గాడ్ హెస్ గివెన్ దెమ్. దేవుడిచ్చిన విమోచన ఎంత గొప్పదో వారు గ్రహించలేదు. ఎంత క్రయాన్ని ఆయన చెల్లించినాడు, ఎంత శ్రమను ఆయన అనుభవించినాడు, నీ కొరకు ఎంత నిందను భరించినాడు, ఎంత అవమానాన్ని భరించినాడు, ఎంత నొప్పిని ఎంత వేదనను భరించినాడు. తండ్రితో ఆయన ఎడబాటు పొందిన వాడుగా ఉంటూ ఆయన ఏలి ఏలి లమా సబక్తాని, నా దేవ నన్ను ఎందుకు విడనాడితివి అనేటువంటి అంత గొప్ప బాధను ఆయన వ్యక్తం చేస్తూ వచ్చి ఎంతగా నీ కొరకై ఆయన మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచి విమోచిస్తే, ఇంత గొప్ప విడుదల విమోచన అనుగ్రహిస్తే నువ్వు గ్రహించగలుగుతున్నావా నీ గొప్ప విమోచన ఎంత విలువైనదో, ఎంత గొప్పదో? చాలామంది గ్రహించకపోవడం వలన దేవుడిచ్చిన ఈ రక్షణను, ఈ విడుదలను ఎంతో తృణీకరించి తిరిగి తమ పాప జీవితంలోనికి వెళ్ళిపోతూ ఉంటున్నారు. కాబట్టి ప్రేమైన సోదరి ఈ సమయంలో గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప విడుదలను నువ్వు ఎల్లప్పుడూ గ్రహించాలని ప్రభు పేరిట కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి ఎవరైతే వారు పొందిన విడుదల ఎంత గొప్పదో గ్రహించగలుగుతారో వారిలో ఉండేటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటి అంటే దే విల్ బి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవునికి ఎంతో కృతజ్ఞులుగా వారు ఉండగలరు. నా దేవుడు నేను ఎంత భయంకరమైన దుస్థితిలో ఉన్నాను, ఈ వ్యక్తి కూడా ఇలాగనుకుంటూ ఉండవచ్చు, నేనెంత భయంకర దుస్థితిలో ఉన్నాను, 38 సంవత్సరాలు భయంకరమైన వేదనతో ఉన్నాను, దుఃఖముతో ఉన్నాను, భయముతో ఆందోళన చింతలో ఉన్నాను, దిక్కులేని స్థితిలో పడి ఉన్నాను, ఎన్ని ప్రయాసపడినా విడుదల దొరకలేదు. ఇలాంటి భయంకరమైన స్థితిలో నేను ఉన్నప్పుడు ప్రభు తన యొక్క మహాశక్తి చేత నన్ను ఆయన విడిపించి బయటికి తీసుకుని వచ్చి స్వస్థత నొందిన వాడినిగా, పర్ఫెక్ట్ మానవునిగా మార్చివేసినాడు. ప్రభువా నువ్వెంత గొప్ప మేలు నా జీవితంలో చేసినావు అని నిజంగా అతను కృతజ్ఞుడై జీవించగలిగితే తిరిగి తన పాప జీవితానికి ఎప్పుడు కానీ వెళ్ళడు. ఎందుకంటే కృతజ్ఞతలో నుంచి వచ్చే విధేయత అది ఎంతో గొప్ప విధేయతగా ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రేమైన సోదరి ఎవరైనా ఒక పెద్దవారి దగ్గర పనిచేసే వారిని మీరు వెళ్ళి ఇలాగ అడిగారనుకోండి, వారి దగ్గర పనిచేసే పని మనుషులను మీ యజమానునికి విరోధముగా ఏదైనా చేద్దాం రమ్ము అని ఆహ్వానిస్తే వాళ్ళు ఏమంటారో తెలుసా? చాలామంది నమ్మకమైన దాసులు ఏమంటారంటే ఆయన ఉప్పు తిన్న నేను ఆయనకు ఎలాగూ హాని తలపెట్టగలను అని చెప్పేవారుగా ఉంటారు. కాబట్టి ప్రేమైన సోదరి ఎందుకని ఆ భావం వారిలో కలిగింది? కారణం ఏంటో తెలుసా? యజమానుని ద్వారా ఎన్నో మేలులు అనుభవించినారు, యజమాని యొక్క ప్రేమను అనుభవించినారు, యజమాని యొక్క భద్రత అనుభవించినారు, యజమాని యొక్క ఆదరణను అనుభవించినారు, యజమాని యొక్క ప్రోత్సాహాన్ని అనుభవించినారు. వాటన్నిటిని అనుభవించినారు కనుక ఇప్పుడు వారు దే వాంట్ టు లివ్ ఎ థ్యాంక్ఫుల్ లైఫ్ టు హిస్ మాస్టర్. వారి యజమానునికి ఒక కృతజ్ఞతా జీవితం జీవించాలని వారు బలమైన తీర్మానంలో ఉన్నారు. అందుకనే యజమానునికి ఇష్టం లేనిది ఏది కూడా వారు చేయరు. కాబట్టి నీవు నేను కూడా అలాగుండాలి. దేవుడు మనకు అనుగ్రహించిన విడుదల, విమోచన, దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదకరమైన స్థితిని మనం గుర్తించి మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ మన దేవునికి కృతజ్ఞులముగా ఉండాలి. ప్రభువా నా జీవితంలో ఎంత గొప్ప మేలు చేసినావు, ఎంత గొప్ప విడుదల అనుగ్రహించినావు, ఎంత ఆశీర్వాదకరమైన స్థితిని నాకు అనుగ్రహించినావు. అందుని బట్టి ప్రభువా నీకే వేలాది స్తోత్రములను ఎల్లప్పుడూ స్తుతిస్తూ కృతజ్ఞతా జీవితం జీవించగలిగితే
నీవు కూడా పాపము చేయకుండా జీవించగలవు. దేవునికి విరోధమైన కార్యాన్ని ఏది కూడా చేయకుండా ముందుకు సాగగలవు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, మొట్టమొదటిగా we need to understand how great is our deliverance. మన యొక్క విమోచన ఎంత గొప్పదో మనం గ్రహించవలసిన వారముగా ఉంటున్నాం. రెండవదిగా, ఈ వ్యక్తి తన జీవితంలో పాపం చేయకుండా ముందుకు సాగాలంటే చూడండి, ఈ వ్యక్తి గ్రహించవలసిన మరి ఒక సత్యం ఏంటి అంటే, తన్ను విమోచించి, తన్ను చూచి, తన స్థితిని ఎరిగి, తన దగ్గరికి వచ్చి పరామర్శించి తనకు స్వస్థతనిచ్చిన ఆ ప్రభు ఎవరో ఈ వ్యక్తి ఎరగవలసిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడు, అతను గుర్తించలేదు, గ్రహించలేదు, కానీ ప్రభువే తిరిగి తాను ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ వ్యక్తి ఆ ప్రభు ఎవరో, ఎలాంటి వాడో గ్రహించవలసిన వాడుగా ఉంటున్నాడు. ఎవరైతే తను ఇంతమంది రోగులు బెతెస్దాలో ఉన్నారు, కానీ ప్రభు ఈ వ్యక్తినే ఏర్పరచుకున్న వాడుగా ఉంటున్నాడు. ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళిన వాడుగా ఉంటున్నాడు. ఈ వ్యక్తితో మాట్లాడిన వాడుగా ఉంటున్నాడు. ఈ వ్యక్తిని స్వస్థపరిచి మోచించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ వ్యక్తిని బెతెస్దా కోనేరుల నుంచి బయటికి తీసుకుని వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ ప్రభు ఎవరు, ఆయన ఎలాంటి వాడు అనేది గ్రహించవలసిన వాడుగా ఉంటున్నాడు. కనుక ప్రేమైన సోదరి సోదరుడా, ఎందుకు నన్నే ప్రభు ఏర్పరచుకున్నాడు, ఎందుకు నన్ను రక్షించినాడు, ఎందుకు నన్ను మాత్రమే విమోచించినాడు అనేటువంటి సత్యాన్ని కూడా ఈ వ్యక్తి గ్రహించవలసిన వాడుగా ఉంటున్నాడు. అప్పుడు ఎప్పుడైతే ఆ ప్రభు ఎవరో, ఎలాంటి వాడో ఈ వ్యక్తి గ్రహించగలిగితే, నిజంగా ఆ వ్యక్తి తన జీవిత యాత్రలో ఎప్పుడు ప్రభువును విడిచి పాపము చేయడానికి ఇష్టపడేవాడుగా ఉండడు. ఎందుకంటే ఆ ప్రభు తన పక్షంగా ఎంతో గొప్ప కనికరమును, వాత్సల్యతను ఆయన వెల్లడి చేసిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, ఆయన రక్షించిన వ్యక్తి పరిశుద్ధుడైనటువంటి ప్రభు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇక నువ్వు పాపము చేయకము. కాబట్టి ఎప్పుడైతే ప్రభు ఇక నువ్వు పాపం చేయకము అని ఈ వ్యక్తితో చెప్పినాడో, ఆ వ్యక్తి వెంటనే ఏం గ్రహించాలంటే, నన్ను రక్షించిన ఈ ప్రభు ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపమును సహించలేని వాడు. అందుకనే మొదటి పేతురు రాత్రి రాయబడుతూ వచ్చింది, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఇది ఏ మానవుడు సమీపించని ఆయన తేజస్సులో ఆయన మాత్రమే నివసించున్నవాడు. కాబట్టి ఆయన సమీపింపడానికి తేజస్సులో ఉన్నటువంటి దేవుడు, దహించు అగ్ని అయినటువంటి దేవుడు. కాబట్టి అలాంటి పరిశుద్ధుడైన దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు కనుక నేను కూడా ఆయన కోరుకున్న విధానంలో నేను కూడా పవిత్రుడంగా జీవించాలి. కాబట్టి అలాంటి ఈ వ్యక్తిలో ఇలాంటి వైఖరి ఉండగలిగితే నిజంగా తను తాను పాపం నుంచి ఎల్లప్పుడూ దూరపరుచుకునేవాడుగా ఉండగలుగుతాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, నీవు నేను కూడా మనల్ని పిలిచిన ప్రభు, మనల్ని ఏర్పరచుకున్న ప్రభు, మనల్ని రక్షించిన ప్రభు ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడైనటువంటి దేవుడు. ఆయన నేను నన్ను ఎందుకు పిలిచినాడు? ఆయన కేవలము రక్షించి లోకం మాత్రమే ఆశీర్వదించి వదిలిపెట్టడానికి ఆయన పిలవలేదు. ఈ వ్యక్తిని అలా పిలిచినట్లయితే మళ్ళా తిరిగి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఉండేవాడు కాదు. హింస కలుగుతున్నప్పటికీ మానవులు, యూదులు హింసిస్తారని తెలిసినా కానీ ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? హీ హాస్ టు రికగ్నైజ్ హూ ఈజ్ హిస్ గాడ్. తన దేవుడు ఎవరో, తను స్వస్థపరిచిన దేవుడు ఎవరో గ్రహించాలి. ఆయనంత పరిశుద్ధుడో, ఆయనంత ప్రేమ కలిగిన వాడో గ్రహించి ఆ పరిశుద్ధతలో ఆయన కూడా జీవించాలనేది ప్రభు యొక్క కోరిక. అందుకనే తిరిగి తను తాను ప్రభు ఆ వ్యక్తికి తను తాను కనపరుచుకున్నవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, నిన్ను నన్ను పిలిచిన దేవుడు కూడా ఏర్పరచుకున్న దేవుడు ఆయన తను తాను ఏమని తెలియజేస్తున్నాడంటే, నేను పరిశుద్ధుడను గనుక నీవును పరిశుద్ధుడవై ఉండుము. ఇది ఆ వ్యక్తితో ప్రభు చెప్పుచున్న మాట. ఇక నువ్వు పాపం చేయకము అంటే దాని అర్థం ఏంటి అంటే, నువ్వు నా సహవాసంలోనికి పిల్లబడిన వాడవు, నాతో కలిసి జీవించడానికి, యుగయుగములు నాతో కూడా ఉండడానికి నువ్వు ఏర్పరచబడినటువంటి వ్యక్తివి. నేను పరిశుద్ధుడను కనుక నువ్వు పరిశుద్ధుడుగా ఉండు, ఇంకా తిరిగి నష్టాన్ని కొని తెచ్చుకోవద్దని ప్రభు అంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయమున ప్రేమైన సోదరి సోదరుడా, నిన్ను పిలిచి తనతో సహవాసం కలిగి ఉండడానికి ఏర్పరచుకున్న దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు. ఆయన పాపం లేనివాడు, పాపమును సహించలేనివాడు. అందుకని ఆయన నాతో కూడా ఏమైనా మాట్లాడుతున్నాడంటే, ఇక నువ్వు పాపము చేయకు. కాబట్టి నిన్ను ఏర్పరిచి రక్షించిన ప్రభు పరిశుద్ధుడని నువ్వు గ్రహించగలిగితే నీవు కూడా పరిశుద్ధతలో కొనసాగడానికి అన్ని విధాలుగా ముందుకు సాగలం. కానీ ఆ ప్రభువును మర్చిపోయినట్లయితే తిరిగి నీ పాప జీవితానికి వెళ్ళిపోయే ఆస్కారం ఎంతైనా ఉంటున్నది. గనక నిన్ను పిలిచిన ప్రభు పరిశుద్ధుడు గనక ఏమాత్రము ఈ విషయంలో
ఆ దేవుని గురించిన గ్రహింపును ఏమాత్రము మర్చిపోకుండా పరిశుద్ధుడిగా జీవించడానికి ప్రయాసపడాలని ప్రభు పేరట కోరుతున్నాను. అంతేకాదు, మూడవదిగా ఈ వ్యక్తి గ్రహించవలసిన మరొక ప్రాముఖ్యమైన సత్యం ఏంటి? తను తాను పాపం చేయకుండా దేవునితో ఎల్లప్పుడూ సహవాసం కలిగి ముందుకు సాగడానికి అతను గ్రహించవలసిన మూడవ సత్యం ఏంటో తెలుసా? హీ హ్యాస్ టు అండర్స్టాండ్ హౌ గ్రేట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో ఈ వ్యక్తి గ్రహించవలసిన వాడుగా ఉంటున్నాడు. ప్రియమైన సోదరి సోడా, చూడండి, బెతెస్దా కోనేరులో 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు, కానీ ఏమాత్రం స్వస్థత లేదు. ఏ మానవుడు స్వస్థపరచలేకపోయాడు, ఏ మానవుడు సహాయపడలేకపోయాడు, ఏ దూత అయితే నీ స్వస్థపరచలేకపోయింది. కాబట్టి బెతెస్దా సమస్తము ఫెయిల్ అయిపోయినాయి, కానీ మన దేవుని యొక్క శక్తి మాత్రం ఇతన్ని ఎంతగానో స్వస్థపరచి రక్షించినదిగా, విడిపించినదిగా ఉన్నది. కాబట్టి ఒక్క మాటలో ఇంకా నీటిలో దిగాల్సిన అవసరం లేదు, దేవదూత వచ్చి నీళ్ళు కదిలించాల్సిన అవసరం లేదు, ఇతరులతో కొట్లాడి ముందుగా ప్రయాసపడి పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఉచితముగా ఒక్క మాటతో ప్రభు అన్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమంటూనే అతని యొక్క 38 సంవత్సరాలు అతన్ని పట్టి పీడించిన రోగం ఒక్క క్షణములో మాయమైపోయింది. హౌ గ్రేట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి ఎంత గొప్పది. ఒక్క క్షణములో 38 సంవత్సరాలు నాకు దొరకని స్వస్థత ఒక్క మాటతో నాకు దొరికింది. ఈయన ఎంత శక్తి కలిగిన వాడు, ఎంత ప్రభావ మహిమ కలిగిన వాడు, ఈయన శక్తి ఎంత గొప్పది అని ఆ వ్యక్తి గ్రహించాలి. ఎప్పుడైతే తను పొందిన స్వస్థతను బట్టి దేవుని యొక్క శక్తిని గ్రహిస్తాడో ఆ వ్యక్తి ఎల్లప్పుడూ తన యాత్రా జీవితంలో కేవలము ఆ ప్రభువునందే నమ్మిక, విశ్వాసం ఉంచి ముందుకు సాగగలిగేవాడుగా ఉండగలడు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, తన యాత్రా జీవితంలో తిరిగి లోకంతో కలిసిపోయి లోకం మానవుల మీద ఆధారపడుచు తన సొంత జ్ఞానం తెలివి మీద ఆధారపడి తిరిగి నష్టపోకుండా ఉండాలి అంటే తన్ను విడిపించిన దేవుడు ఎంత శక్తి గలవాడో గ్రహించి ఆయన మీద ఎల్లప్పుడూ నమ్మిక కలిగిన వాడుగా ఉండాలి. అప్పుడే పాపము నుంచి తను తాను దూరపరచుకోగలడు, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించగలడు. కాబట్టి అందుకని దానియేలు గ్రంథములో 11వ అధ్యాయం 32వ వచనములో రాయబడింది, తమ దేవుని ఎరిగిన వారు శక్తి కలిగి గొప్ప కార్యములు చేస్తారు. ఎవరైతే తమ దేవుని శక్తిని ఎరుగుతారో వారు ఏం చేస్తారంటే తమ దేవుని కొరకే గొప్ప కార్యములు చేసేవారుగా ఉంటారు. ఎలాంటి గొప్ప కార్యములు చేస్తారు? ఆయన ఎల్లప్పుడూ నమ్మిక ఉంచి దే కెన్ లీడ్ అన్ అన్కాంప్రమైజ్ లైఫ్. రాజీ పడని జీవితాన్ని జీవించగలరు, రాజు భోజనాన్నైనా తిరస్కరించగలరు, భయంకరమైన అగ్ని గుండాన్నైనా ముందర నిలబడి ఎదిరించగలరు, రాజును ఎదిరించగలరు, సింహ బోనుగైనా వెళ్ళగలడానికి సిద్ధపడగలరు. కానీ పాపం చేయకుండా వారు తమ తామును దూరపరచుకోగలరు. కారణం ఏంటో తెలుసా? దే నో హూ దేర్ గాడ్ ఈజ్. వారి యొక్క దేవుడు ఎవరు వారు ఎరిగిన వాడుగా ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, నీ నా జీవితంలో కూడా మనల్ని విమోచించిన దేవుడు ఎంత శక్తి గలవాడు, ఎంత ప్రభావ మహిమ కలిగిన వాడు, ఆయన ఎంత అంటే అసాధ్యమైనది లేని దేవుడు మనం గ్రహించగలిగితే నిజంగా మన అన్ని సమయాలలో ఆయన ఎందుకు నమ్మిక ఉంచి ఆయన కోరుకున్న విధానంలో ఆయన మార్గంలో నడుచుకోగలం. అంతేకాదు ప్రతి పాపమును సైతాను తీసుకొని వచ్చే ప్రతి విధమైన శోధనను జయించి ప్రభు కొరకై మనము దానియేలు షడ్రకు మేషకు అబేద్నెగో వలె జీవించగలం. రాజీ పడని జీవితం, పాపము లేని జీవితం జీవించగలం. ఈ వ్యక్తి కనుక నిజంగా గ్రహించలేకపోతే తన్ను విమోచించిన దేవుడు ఎవరో, ఆయన ఎంత శక్తి గలవాడో గ్రహించలేకపోతే తిరిగి యూదులకు దాసుడైపోయి భయపడి వారి చేత వాడుగా ఉంటాడు. కాబట్టి దేవుణ్ణి తిరస్కరించి క్రీస్తుకే దూరమైపోయే వ్యక్తిగా ఉంటాడు. కానీ ఈ ప్రభు అంటున్నాడు, ఇక నువ్వు పాపం చేయకుము, నేను సర్వశక్తి కలిగిన వాడను, నన్ను వెంబడించుము, ఏ పాపమునకు కానీ ఏ శోధనకు కానీ ఏ మానవునికి కానీ భయపడద్దు, నా కొరకై జీవించడానికి తీర్మానించుకో అని ప్రభు అతనితో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, నిన్ను విమోచించిన దేవుడు ఎంత శక్తి గలవాడో నీవు కూడా గ్రహించగలిగితే యూ కెన్ లీడ్ ఏ అన్కాంప్రమైజ్ లైఫ్. దానియేలు షడ్రకు మేషకు అబేద్నెగో వలె రాజీ పడని జీవితాన్ని యాత్రా జీవితంలో జీవించి పాపం లేని పరిశుద్ధుడుగా ఎల్లప్పుడూ జీవించగలవు. తర్వాత 4వదిగా ఈ వ్యక్తి గ్రహించవలసిన మరొక ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే ఏ విధంగా ఆ వ్యక్తి తన జీవితంలో పాపం లేనివాడుగా జీవించగలడంటే, చూడండి, ఒకప్పుడు ఈ వ్యక్తి మరణశయ్య మీద ఉన్నాడు, మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు, నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ
ప్రభు అక్కడికి వచ్చుట ద్వారా అతనికి తిరిగి జీవము అనుగ్రహించబడింది. వి కెన్ సే హీ హాస్ గాట్ ద సెకండ్ లైఫ్. ఆల్రెడీ మరణంలో నుంచి జీవంలోనికి వచ్చినాడంటే అతనికి ఇది రెండో జీవితముగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఈ జీవితం ఎవరిచ్చినారు? ఎవరు ప్రసాదించినారు? ఈ జీవితాన్ని, ఈ స్వస్థతను ఎవరిచ్చినారు? ఈ ఆరోగ్యాన్ని ఎవరిచ్చినారు? ఇలాంటి సంతోషకరమైన జీవితాన్ని ఎవరిచ్చినారు? ప్రభు ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఆ వ్యక్తి గ్రహించవలసిందల్లా ఒకటే సత్యం: నేను కలిగి ఉన్న ఈ ఆరోగ్యం, నేను కలిగిన ఈ స్వస్థత, నేను కలిగిన ఈ జీవం, ఈ సంతోషం, ఆనందం, ఈ శక్తి, ఈ బలం, ఇది నా వలన కలిగినది కాదు. ఏ మానవుడు నాకు ఇవ్వలేదు, బెతస్దా ఇవ్వలేదు. కేవలం నా ప్రభువే నాకు ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ ప్రభు ఇచ్చిన ఈ జీవితముతో ఆ ప్రభు కొరకే నేను జీవిస్తాను అనేటువంటి తీర్మానంలోనికి రాగలిగితే నిజంగా ఈ వ్యక్తి పాపం లేనివాడు యాత్ర జీవితంలో జీవించగలిగేవాడుగా ఉండగలడు. కాబట్టి ప్రియమైన సోదరి ఆ వ్యక్తి కనుక నాకు మంచి ఆరోగ్యం వచ్చింది, స్వస్థత వచ్చింది, ఇప్పుడు కాళ్ళు చేతులు బాగా పనిచేస్తున్నాయి, కాబట్టి మంచి ఆరోగ్యం ఉందని నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, నా శరీర కోరికలు నెరవేర్చుకుంటాను, నా చుట్టూ వాళ్ళ వల్లే ప్రవర్తిస్తాను. కానీ ఈ విధంగా అతను ముందుకు సాగినట్లయితే తన జీవితంలో పూర్తిగా నశించిపోయేవాడుగా ఉంటాడు. కానీ ఆ వ్యక్తి నాకు అనుగ్రహించబడిన ఈ జీవితం దేవుడు ఉచితముగా తన కృపా కనికరం వాత్సల్యతను బట్టి ఆయన నాకు ఇచ్చిన సెకండ్ లైఫ్ ఇది, కాబట్టి దీంతో నేను ప్రభు కొరకై జీవిస్తానని ఆయన తీర్మానించుకోగలిగితే తన జీవితంలో తిరిగి ఎప్పుడే కానీ పాపం చేయరు. ప్రభు కొరకై ఎల్లప్పుడూ ప్రయాసపడుచు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన మహిమార్థమై ఎల్లప్పుడూ జీవించేవాడుగా ఉండగలడు. కాబట్టి ప్రేమైన సోదరి ఇది కూడా మనం గ్రహించిన సత్యం ఏంటి అంటే, నీవు నేను పొందిన ఈ జీవం, నీవు నేను పొందిన ఈ యొక్క రక్షణ, ఆరోగ్యము, స్వస్థత, ఈ బలము, ఈ సంతోషము, ఆనందము, ఈ సమస్త విధములైనటువంటి తలాంతులు అవి మన వలన, మన యొక్క జ్ఞానం వలన మనం పొందినవి కానే కాదు, దేవుని యొక్క ఉచితమైన కృపావరములు. కాబట్టి మనకి ఇవ్వబడిన ఈ జీవితాన్ని బట్టి మనం ఏం చేయాలంటే, ప్రభువా నాకు జీవాన్ని ఇచ్చినావు, రక్షించినావు, నన్ను నీ బిడ్డగా పరలోకరాజ్య వారసునిగా చేసినావు, ఈ జీవముతో నేను నీ కొరకే జీవిస్తాను అని బలమైన తీర్మానం చేయాలి. అలాగ చేయగలిగితే నీ జీవిత యాత్రలో ఎప్పుడే కానీ దేవునికి విరోధమైన జీవితాన్ని జీవించు. నీ శరీర ఆశలను, కోరికలను, దురాశలను, ఈ లోకంలో ఉండేటువంటి ప్లెజర్స్ వెంబడి నువ్వు వెళ్ళేవాడుగా ఉండవు. ఎందుకంటే ఈ జీవితం నా ప్రభు ఇచ్చింది, ఆ జీవితం ద్వారా నేను ఆయన కొరకే జీవిస్తాను అనే బలమైన కోరిక నీలో ఉంటుంది కనుక సమస్త విధములైన శరీర కార్యములు జయించి జీవించగలం. అందుకని అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 5వ అధ్యాయంలో ఆయన ఇలాగ రాస్తూ వచ్చినాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 14వ వచనం: క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒక మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు. 15వ వచనం: జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తమై మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీరీతిగా ఎవరినైనా ఎరగము, మేము క్రీస్తును శరీరీతిగా ఎరిగిండినలా ఇక మీదట ఆయనను అలాగ ఎరగము. కాగా ఎవడైనా క్రీస్తునందునేడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించని, ఇదిగో క్రొత్తవాయెను. కాబట్టి ప్రేమైన సోదరి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక. ఎందుకని? వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచడం ద్వారా వారు నూతన జీవాన్ని పొందిన వారుగా, నూతన సృష్టిగా చేయబడినారు. పాతవి గతించిపోయినాయి. వీఆర్ నో మోర్ బిలాంగ్స్ టు అవర్ సెల్ఫ్. మనం చెందిన వారం కాదు, మన సొత్తు కాదు. ఇప్పుడు దేవుని సొత్తు అయిన వారముగా ఉంటున్నాం, దేవుని బిడ్డలుగా ఉంటున్నాం కనుక మన దేహములతో దేవుని మహిమపరచడానికి బద్దులుగా ఉంటున్నాం. కాబట్టి మన దేహంతో ఎల్లప్పుడూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించవలసిన వారముగా ఉంటున్నాం. కాబట్టి ఇలాంటి వైఖరి నీలో ఉంటున్నదా? నేను పొందిన ఈ జీవం కేవలం ఆయన ఉచితమైన కృప ద్వారా పొంది ఉంటున్నాను. ఆయన ఇచ్చిన స్వస్థత, ఆయన ఇచ్చిన సంతోషం, ఆయన ఇచ్చిన ఆరోగ్యం, ఆయన ఇచ్చిన ఆయస్సు, ఆయన ఇచ్చినటువంటి సంతోషం. కాబట్టి ఆయన ఇచ్చిన ఈ దేహముతో, ఆయన ఇచ్చిన ఈ ఆరోగ్యముతో, ఆయన ఇచ్చిన రక్షణతో, ఆయన ఇచ్చిన తలాంతులతో, ఆయన ఇచ్చిన ఆనందముతో ఆ ప్రభు కొరకే యాత్ర జీవితంలో జీవిస్తాను. కానీ నా కోరికలు నెరవేర్చుకోవడానికి నేను ఏమాత్రం ముందుకు సాగను అనేటువంటి తీర్మానం చేయగలిగితే నిజంగా ఇకను పాపము చేయకుండా దూరంగా ఉండగలం. కాబట్టి తర్వాత 5వదిగా ఈ వ్యక్తి గ్రహించవలసిన మరొక ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే,
ప్రేమైన సోదరి సోడా, ఇప్పుడు ఈ వ్యక్తి ప్రభు ఎక్కడ అతన్ని కనుగొన్నాడు? దేవాలయంలో ప్రభు అతన్ని కనుగొని అతనితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ వ్యక్తి కనుక దేవాలయానికి రాకపోయింటే పరిస్థితి ఎలాగుండేదో. కానీ ప్రేమైన సోదరి సోడా, ఈ వ్యక్తి దేవాలయంకి నడిపించబడటం ద్వారా ఇప్పుడు ఒక శ్రేష్టమైన ఆజ్ఞను ఆ వ్యక్తి పొందగలిగిన వాడుగా ఉంటున్నాడు. తన జీవితం అంటే ఆశీర్వదించబడి నిత్యమైన ఆశీర్వాదంలోనికి అతను ప్రవేశించడానికి, తన జీవితంలో అంటే అతని రక్షణ పరిపూర్ణం చేయబడ్డానికి, తన స్వస్థత సంపూర్ణం చేయబడ్డానికి అతను ఎంతో గొప్ప ఒక ఆశీర్వాదకరమైన ఆజ్ఞను అతను పొందినవాడుగా ఉంటున్నాడు. ఎలాగూ పొందినాడు? కేవలము దేవుని ఇంటిలోనికి ప్రవేశించుట ద్వారా. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, దేవుని ఇంటిలోనికి అతను వెళ్ళుట ద్వారా క్రీస్తు చేత గుర్తించబడ్డాడు. క్రీస్తు అతన్ని కనుగొన్నాడు, అతనికి బోధించినాడు, సరైన మార్గాన్ని తెలియజేసినాడు. తన జీవితంలో పరిపూర్ణుడిగా చేయబడే ఒక మార్గాన్ని అతనికి బయలుపరిచిన వాడుగా ఉంటున్నాడు. తద్వారా ఆ వ్యక్తి తన యాత్ర జీవితంలో సంపూర్ణునిగా చేయబడే ధన్యతను పొందిన వాడుగా ఉంటున్నాడు. ఒకవేళ అతను పొందిన స్వస్థతను బట్టి అతను లోకమంతా తిరుగుచూ అతని జీవితంలో ముందుకు సాగినట్లయితే ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకొని ఈ సందర్భాన్ని అతను పొందిండేవాడు కాదు. ఇలాంటి గొప్ప ఆజ్ఞను అతను పొందిండేవాడు కానే కాదు. కాబట్టి నీవు నేను కూడా ఏం చేయాలంటే, మనము రక్షించబడిన తర్వాత దేవుని ఆలయంలో గడిపేది మనం నేర్చుకోవాలి. దేవుని ఆలయంలోనికి మనం ప్రవేశించినట్లయితే దేవుని ఆలయంలో మనం బోధించబడతాం, దేవుని ఆలయంలో మనం సరిచేయబడతాం, దేవుని ఆలయంలో ఆదరించబడతాం, దేవుని ఆలయంలో ప్రోత్సహించబడతాం, దేవుని ఆలయంలో బలపరచబడతాం. దేవుని ఆలయంలో మనం ప్రభు కొరకై జీవించడానికి బలమైన తీర్మానాలు చేయగలం. కాబట్టి ఆలయంలో జీవించినప్పుడే నీ జీవితంలో ఇకను పాపం చేయకుండా పరిశుద్ధుడుగా కొనసాగడానికి ఎంతో గొప్ప శక్తిని అనే బోధను, ఎటువంటి గొప్ప ఆదరణ పొందేవాడుగా ఉండగలవు. ఒకవేళ దేవుని ఆలయం నుంచి దూరం అయిపోతే ప్రియమైన సోదరి సోడా, నీ శ్వాసంలో సన్నగిలిపోయి నీ యాత్ర జీవితంలో పాపం చేత పట్టుబడి పరిశుద్ధుడుగా జీవించలేవు. మనందరికీ బాగా తెలుసు, కట్టెలతో కలిసి ఒక కట్టె కాలుచున్నప్పుడు అది ఎల్లప్పుడూ కాలేదిగా ఉంటుంది, కానీ ఒక కట్టె పక్కన తీసి పెడితే అది ఆరిపోయేదిగా ఉంటున్నది. అదేవిధంగా మన విశ్వాస జీవితముగా ఉంటుంది. కాబట్టి ప్రభు ఇంటిలో గడిపేది మనం నేర్చుకోవాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండేది నేర్చుకోవాలి. కాబట్టి ఆయన బిడ్డలతో సహవాసంలో ఉండేది నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం ఇలా చేయగలుగుతామో ప్రభు ద్వారా బోధించబడతాం, సరైన మార్గం తెలియజేయబడుతుంది. మన బుద్ధిహీనత మనం గ్రహించగలిగే వారముగా మనం ఉంటాం. దేవుని యొక్క వాక్య వెలుగులో మనను పరిశీలించుకునే వారం ఉండగలుగుతాం, తద్వారా సరిచేయబడే వారముగా ఉంటాం. అంతేకాదు దేవుని వాక్యం చేత ఎంకరేజ్ చేయబడి ప్రోత్సహించబడే వారముగా ఉంటాం. ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంతగా చూచే దేవుడో, ఎంత ఎరిగిన దేవుడో, ఎంతగా నీ కొరకై ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడో, ఎంతగా నేను నీతో మాట్లాడే దేవుడో, నీ అక్కర తీర్చేయగలగ దేవుడో నువ్వు గ్రహించగలుగుతావు. తద్వారా ఆయన యందు విశ్వాసం అధికమవుతుంది. ఎంతో ప్రోత్సహించబడి శక్తి కలిగిన విశ్వాసిగా నువ్వు జీవించగలవు. తద్వారా పాపం లేనివాడుగా యాత్రా జీవితంలో ముందుకు సాగలవు. కాబట్టి ఈ 5 సంగతులు ఈ వ్యక్తి గ్రహించగలిగినప్పుడే ఇకను పాపం చేయకుండా అతను జీవించగలడు. మొట్టమొదటిగా he has to understand, discern how great is his deliverance. తాను పొందిన విమోచన ఎంత గొప్పదో గ్రహించాలి. తను విమోచించిన వ్యక్తి ఎంత పరిశుద్ధుడో గ్రహించవలసిన వాడుగా ఉంటున్నాడు. తను విమోచించిన వ్యక్తి ఎంత శక్తి కలిగిన వాడో గ్రహించి తన మీద ఎల్లప్పుడూ నమ్మిక కలిగి ముందుకు సాగవలసిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాదు తన జీవితము, తనకు అనుగ్రహించబడిన జీవితము, తాను జీవించే జీవితము, ఆరోగ్యము, స్వస్థత ఇది కేవలము దేవుని యొక్క ఉచితమైన వరము అని అతను గ్రహించగలిగితే తన జీవితం ద్వారా ప్రభు కొరకే ఎల్లప్పుడూ జీవించగలడు. తన శరీర కోరికల కొరకు గాక ప్రభు యొక్క చిత్తానుసారంగా ఆయన కోరికల కొరకే జీవించగలడు. అంతేకాదు దేవుని ఆలయంలో ఎల్లప్పుడూ నివసించగలిగితే నిజంగా ప్రభు చేత ఇంకా అధికంగా బోధించబడతాడు, సరిచేయబడతాడు, ఇంకా నువ్వు ప్రోత్సహించబడి శక్తి కలిగిన వాడై పాపం లేని వాడుగా జీవించగలవు. కాబట్టి నీవు నేను కూడా బెతెస్దా అనేటువంటి స్థితిలో నుంచి బేతేలు అనుభవంలోనికి నడిపించబడిన మనము కూడా ఈ 5 అంతల గ్రహింపు మనం కలిగిన వారమై ప్రభు ఆజ్ఞాపించినట్టు ఇకను పాపం చేయకుండా యాత్రా జీవితంలో మనం ముందుకు సాగుతాం. అలా పరిశుద్ధంగా జీవించడానికి ప్రభు మనందరికీ సహాయపడును గాక. మోకరించండి, మన జీవితంలో ఒకసారి పరిశీలించుకొని దేవుని సన్నిధిలో మనము ఒప్పుకొని విడిచిపెట్టి
ప్రభు యొక్క రక్తం చేత కడగబడిన వారం యోగ్యమైన విధానంలో బలలో పాల్పొందుతాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి మీ సన్నిధికి మేము రాగలుడికి ఇచ్చిన కృపను బట్టి నీకు ఎంతో వందనాలు. బల్ల చుట్టూ చేరి ప్రార్థించే భాగ్యం ఇచ్చినారు. మా దృష్టికి మీరు తీసుకుని వచ్చిన లేఖన సత్యాలను బట్టి నీకు ఎంతో వందనాలు, స్తోత్రములు. ప్రభువా, బెతెస్దా లాంటి అనుభవంలో మేము ఉన్నప్పుడు, బేతేల్ లాంటి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించిన దేవుడు, ఎంతో భయంకర దుస్థితిలో ఉన్న మమ్మల్ని ఆశీర్వాదకరమైన స్థితిలోనికి నడిపించినారు. ప్రభువా, ఎంతో భయంకరమైన మరణశయ్యలో ఉన్న మమ్మలను ఎంతో జీవం కలిగిన వారినిగా చేసి నీ ఆలయంలో ప్రవేశించే భాగ్యం ఇచ్చినారు తండ్రి. ప్రభువా, ఇప్పుడు మేము పాపం లేని వారంగా పరిశుద్ధంగా జీవించాలని మాతో మాట్లాడుతూ వచ్చినారు. దయగల తండ్రి, మేము పొందిన విడుదల ఎంత గొప్పదో గ్రహించడానికి సహాయపడండి తండ్రి. మమ్మల్ని రక్షించిన నీవు ఎంత పరిశుద్ధుడవో గ్రహించడానికి సహాయపడండి. మమ్మల్ని విమోచి స్వస్థపరిచిన నీవెంత ప్రభువా శక్తి కలిగిన వాడవో గ్రహించడానికి సహాయపడండి. అంతేకాకుండా మేము పొందిన ఈ జీవము కేవలము నీ యొక్క దానమని, మీ యొక్క గొప్ప ఉచితమైన వరమని గ్రహించి ఈ జీవముతో నీ కొరకై జీవిస్తూ ప్రభువా నీ కోరికని నెరవేర్చు ముందుకు సాగడానికి సహాయపడండి. నీ ఆలయంలో ఎల్లప్పుడూ జీవిస్తూ ప్రభువా మేము బోధించబడిన వారమై, సరిచేయబడిన వారమై ప్రభువా యాత్ర జీవితంలో ప్రోత్సహించి శక్తి నుండి విజయవంతమైన క్రైస్తవ జీవితం ఎల్లప్పుడూ జీవించడానికి సహాయపడండి. ప్రభువా, అనేక సార్లు మావిలో విమోచనని మేము గ్రహించలేని వారంగా ఉంటుంది. మమ్మల్ని మీరు విమోచించిన మీరు ఎంత గొప్ప తండ్రి, ఇప్పుడు ఎంత గొప్ప ప్రణాళికతో మమ్మల్ని తండ్రి విమోచించినారో గ్రహించలేక తండ్రి, దయగల దేవ, కనికరమును వాత్సల్యత కలిగిన తండ్రి, అనేక మారులు మేము పొందిన ఈ జీవం మాదని, ఈ శరీరం మాదని, ఈ ఆరోగ్యం మాదని మా ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చిన దయతో మమ్మల్ని క్షమించండి, కడిగి పవిత్రపరచండి. మీరు పరిశుద్ధులు కనుక మేము పరిశుద్ధంగా జీవించడానికి మెండైన కృపను అనుగ్రహించండి. దయల తండ్రి, దయతో మమ్మల్ని క్షమించి కడిగి పవిత్రపరిచి యోగ్యమైన విధానంలో బలలో పాలు పొందుటకు సహాయపడమని యేసుగా శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు తాను అప్పగింపు రాత్రి ఒక రొట్టెను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు ఎరబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడానికి చెప్పాను. ప్రేమ కలిగిన తండ్రి, మా మధ్యలోనే ఈ రొట్టె మా కొరకై నలుగుగొడ్డ మీ శరీరానికి సాదృశ్యంగా ఉంటున్నది. మా శిక్ష యావత్తు మీ మీద వేసుకుని మా నిమిత్తం ఎంతో భయంకరమైన శ్రమను, వేదన, హింసను భరించి మరణించిన దేవా నీకు ఎంతో వందనాలు. మాకు ఏ శిక్షా విధి లేకుండా చేశారు, నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాము. నీ తన శరీరానికి సాదృశ్యం రొట్టెలు యోగ్యమైన విధానాలు పాలు పొందుట కృప చూపించమని యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. బలను పంచడానికి దయచేసి బారా బ్రదర్, పుల్లారెడ్డి బ్రదర్, శ్యామ్ బ్రదర్ సహాయపడాలని కోరుతుంటున్నాను. ఎవరైతే బల్ల చేయడానికి సిద్ధంగా ఉన్నారో మీ కుడి చేయి పైకి ఎత్తి చూపించండి. మీ వద్దకు బల్ల తీసుకొని రాబడుతుంది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని పాత్ర రక్తం వల్ల ఆయన క్రొత్త నిబంధన దీన్ని త్రాగునప్పుడు నాకు జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ప్రేమ కలిగిన తండ్రి, మా మధ్యలోని ద్రాక్షరసము మా కొరకై చిందించబడి పావన రక్తానికి సాదృశ్యంగా ఉంటున్నది.
ఆ రక్తం ద్వారా మాకు ప్రతి పాపను కడిగి పవిత్రపరిచినారు. అందరిని బట్టి నీకు వేలాది స్తోత్రములు. దయగల తండ్రి, ఈ రక్త ప్రోక్షణను భద్రపరిచి కాపాడుతూ మళ్ళీ కడిగి పవిత్రపరుస్తూ దాని పవిత్రతలో ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లించుకోను. యోగ్యమైన విధానంలో నీ రక్తానికి సాదృశ్య ద్రాక్షరసములు కూడా పాలు పొందడానికి మెండైన నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైతే రొట్టెలో పాలు పొందినారో తిరిగి ద్రాక్షరసం పాలు పొందడానికి మీకు కుడి చేయి పైకి చూపించండి. నీ సిల్వలో కార్చినట్టి విలువైన రక్తముచే, నీ సిల్వలో కార్చినట్టి విలువైన రక్తముచే పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవతనయుడా. పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవతనయుడా. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి బల్ల చుట్టూ చేరి నీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎల్షదాయి సంఘమును బట్టి నీకు ఎంతో వందనాలు. ఇంతవరకు చాలని దేవుడు గురించి సహాయపడుతున్నందుకు వందనాలు. ఇక మీరే సంపూర్ణమైన కాపుదల, పరిపూర్ణ భద్రతను అనుగ్రహించి మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. నీ మహిమతో వెలుగుతో సంఘాన్ని నింపండి, అనేకులకు ఆశీర్వాదకరమైన సంఘంగా చేయండి. జరుగుతున్న ప్రతి పరిచయం ముద్రించి ఫలింపచేసి నీ నామ మహిమ తెచ్చుకోనండి తండ్రి. ప్రభువా, గురువారం జరుగుతున్న కంబైన్ బైబిల్ స్టడీ పిరమిడ్ను తండ్రి, శనివారం యూత్ మీటింగ్ను, ఆదివారం ఆరాధన పరిచయలందరినీ దీవించండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుటకు ప్రభువా మీరే సంఘమును దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ విధంగా తండ్రి ప్రభా పిచ్చిరెడ్డి గారు కూడా ఆరోగ్యం దయచేయండి. జయము వారి కుటుంబాలను దీవించండి, రక్షణ మార్మూల సన్నిధిలో నడిపించండి. స్థలం విషయంలో కూడా మెండైన కృపను అనుగ్రహించి సాయపడి నడిపించమని ప్రభువా నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. సంఘానికి వచ్చే ప్రతి కుటుంబం కొరకు ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి స్టూడెంట్ కొరకు ప్రార్థిస్తున్నాం. మెండైన కృపను నీ బిడ్డలకు సమృద్ధిగా అనుగ్రహించి మహిమ పొందమని వేడుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి ప్రభువా మరొకసారి నారాయణ సిస్టర్ శాంతిని దీవించి నీ కృపలో భద్రపరిచి కాపాడండి. అంజలి పక్షి న్యాయం జరిగించని ప్రభువా, అలాగే తండ్రి శ్రీనివాస బ్రదర్ కుటుంబాన్ని కూడా దీవించమని వేడుకుంటున్నాం. ఘనమైన తండ్రి భాస్కరంలో ఆంటీని జ్ఞాపకం చేసుకుని నీ కృపలో భద్రపరచండి. పుల్లారెడ్డి బ్రదర్ని తండ్రి ప్రభా, సులక్షణ సిస్టర్ జెస్సీ శ్రీని జ్ఞాపకం చేసుకుని నీ కృపలో వీళ్ళందరినీ భద్రపరిచి కాపాడండి తండ్రి. పుల్లారెడ్డి తండ్రి గారికి రక్షణ మార్మల్స్ దయచేయమని ప్రభా నిసంలో వేడుకుంటున్నాం. ఈ విధంగా తండ్రి ప్రభా సులక్షణ సిస్టర్ తండ్రి ప్రభా సన్ కూడా తండ్రి ఎంతో అనారోగ్యం ఉంటున్నారు. మీరు ముట్టని స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేయండి. ఘనమైన తండ్రి మరొకసారి ప్రభా అత్యున్నతముగా హెచ్చిమన్న తండ్రి, మరొకసారి తండ్రి ప్రభా సందీప్ కొరకు డోర్కస్ సిస్టర్కి చిరికి చిన్ని కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దీవించండి. రాణి ఆంటీకి కూడా మంచి ఆరోగ్యం శక్తిని దయచేయమని వేడుకొంచున్నాం. ఘనమైన దేవ అత్యున్నతముగా హెచ్చిమన్న తండ్రి, సర్వాధికారి సర్వశక్తి గల దేవ, మరొకసారి ప్రభా మరి శ్రీనివాసరెడ్డి బ్రదర్ గారికి ప్రార్థిస్తున్నాం. వారి తండ్రి గారు కూడా ప్రార్థిస్తున్నాం. అనారోగ్యం బాధపడుతున్నారు. మెండై నీ కృపను అనుగ్రహించండి తండ్రి. ప్రభా క్యాన్సర్ ఉంటున్నది, మీరే ముట్టండి, అయినా స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. మీకు అసాధ్యమైంది లేదు ప్రభా, దయతో కనికరించి కృప చూపించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. మరొకసారి ప్రభా అత్యున్నతంగా ఇచ్చిమన్న తండ్రి నాయన సంతోష్ కొరకు ప్రభా మరి నరసింహరావు గారు పద్మిని సిస్టర్ బాలు కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దీవించండి, నీ కృపలో భద్రపరచండి. సంతోష కోర్సులో మెండై నీ కృపను అనుగ్రహించండి. తన భవిష్యత్తు కూడా ఆశీర్వదించి అన్ని విషయంలో నీ చిత్తాన్ని నెరవేర్చమని వేడుకుంటున్నాం. జయశ్రీ ఆంటీ కొరకు శ్రీవల్లి సిస్టర్ తేజ రేస్మ కృష్ణప్రసాద్ వరకు ప్రార్థిస్తున్నాం. వీళ్ళందరినీ దీవించండి, వారు అక్కర్లు తీర్చండి ప్రభా. నూతన గ్రహించిన గృహాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వెంకటరావు బ్రదర్ మాధవి సిస్టర్ చాందిని జ్ఞాపకం చేసుకొని దీవించండి ప్రభా. మరి సుబ్రహ్మణ్య బ్రదర్ రక్షణ మార్మల్స్ దయచేయండి. చంద్రకళేశ్వర వారి కుటుంబాన్ని భాగ్యం ఆంటీని జ్ఞాపకం చేసుకుని నీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. మరొకసారి సామ్ బ్రదర్ పర్సి సిస్టర్కు ప్రార్థిస్తున్నాం. ఫీబీ మాధురి గారు ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డల తండ్రి ప్రభా మరి వివాహ జీవితంలో మీరు ఎంతో చాలని దేవుడు గుడి 25 సంవత్సరాలు మీరు చేసిన మేళ్ళన్నిటి బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. మరొక సంవత్సరాన్ని దయా కిరీటముగా వారికి అనుగ్రహించినందుకు వందనాలు.
ఇవాళ ఇంకొన మంచి ఆరోగ్యంతో, శక్తితోను, బలంతో నింపండి. బలమైన రెక్కనిలో బిడ్డలను దాచిన కుటుంబాన్ని భద్రపరిచి కాపాడండి. ఇంకా అనేకులకు ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ముందు దినాల్లో ముందుకు సాగుటకు మెండైన నీ కృపను, మంచి ఆరోగ్యం, శక్తిని దయచేసి ప్రభావ మీరే మహిం పొందమని వేడుకుంటున్నాం. ఇవిగా ఇచ్చిన పివి మాధురంగా దీవించండి. వారికి చదువులో మంచి జ్ఞానం అనుగ్రహించి దీవించండి ప్రభావ. ఈ విధంగా తండ్రి ప్రభావ మరి శాలం రాజు, శారం రాజు కూడా ప్రార్థిస్తున్నాం. వారి తల్లిదండ్రులకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దీవించమని వేడుకుంటున్నాం. తండ్రి ప్రభావ రవి బ్రదర్, శైలజేశ్వర్, లిడియా, మహి కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దీవించి మంచి ఆరోగ్యంతో నింపండి. అలాగే తండ్రి ప్రభావ మరి రత్నకుమార్, మోసే బ్రదర్, తండ్రి ప్రభావ వీళ్ళందరినీ దీవించని వారు కూడా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి కాపాడి భద్రపరచమని వేడుకుంటున్నాం. శ్యామ్ సుందర్ బ్రదర్ని బట్టి, తన కుమారి శ్యానాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభు. హ్యానా జీవితంలో కూడా మీరు చేసిన మేలు బట్టి నీకు ఎంతో వందనాలు. ముందున దినాలు మంచి ఆరోగ్యంతో, శక్తితో బిడ్డని నింపండి. మీరు అన్ని విషయంలో చాలా దేవుడు గురించి సహాయపడి నడిపించమని వేడుకుంటున్నాం. జాన్సన్ బ్రదర్, అను సిస్టర్ ప్రభావ మరి మా తండ్రి ప్రభావ, కేజీఆర్ సత్యగోపాని బిడ్డలను దీవించి నీ కృపలో భద్రపరిచి కాపాడండి. అక్కర్లని క్రీస్తు ఆయుష్యంలో తీర్చి నడిపించమని ప్రభావాన్ని సన్నిలో వేడుకుంటున్నాం. ఈ విధంగా తండ్రి మరొకసారి ప్రభావ అత్యున్నతంగా హెచ్చిమన్న తండ్రి నాయన శ్యామ్ బ్రదర్, జైలు తేజ, విశ్వాస్ కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దీవించండి నాయన, నీ కృపలో భద్రపరిచి మంచి ఆరోగ్యంతో నింపండి. కొనరాంకుల ఆంటీ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. సత్యవతానికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ. కనికరించి కృప చూపించండి. ఎఫ్రాయిం బ్రదర్ మరి సిస్టర్ పిల్లలు బట్టి నీకు ఎంతో వందనాలు. బిడ్డలను దీవించండి. రోషన్ పక్షం మీరు చేసిన మేలు బట్టి నీకు ఎంతో వందనాలు. ఇవన్నీ మంచి ఆరోగ్యం, శక్తితో నింపి నడిపించమని ప్రభువాని సన్నిలో వేడుకుంటున్నాం. ఘనమైన తండ్రి, ఘనమైన అత్యున్నతంగా ఇచ్చిమని తండ్రి మరొకసారి ప్రభావ కనికరమును, వాత్సల్యత కలిగిన దేవ తండ్రి ఐజక్ బ్రదర్ని బట్టి, ఉషా ఇష్టం బట్టి, సింధు సిద్ధార్థను బట్టి నీకు ఎంతో వందనాలు. బిడ్డలను దీవించమని మంచి ఆరోగ్యంతో నింపి నడిపించమని, రక్కర్లు తీర్చమని వేడుకుంటున్నాం. సిస్టర్గా తండ్రి తల్లి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలని ముట్టని సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి ప్రభా. సంపూర్ణ కోలుకుని ముందుకు సాగుటలో మెండైన కృపను అనుగ్రహించమని తండ్రి నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. కనికరించి కృప చూపించండి. ఈ విధంగా తండ్రి మరొకసారి ప్రభా జోసెఫ్ కొరకు, స్వరూప సిస్టర్ పిల్లల కొరకు, శామ్యుల్ సిస్టర్ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. గాబ్రియల్ అంకుల్ ఆంటీ కూడా ప్రార్థిస్తూ మీ కృపలో భద్రపరచండి. శాంతమ్మ ఆంటీ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. కంటే ఆపరేషన్ సమస్తం పుట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. గృహం కట్టుకున్నట్లు మెండైన కృపను అనుగ్రహించండి. విజయ కొరకు, బోయజన పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దీవించండి. బోయజన కూడా మంచి ఆరోగ్యం, శక్తిని, బలం దయచేయమని వేడుకుంటున్నాం. మరొకసారి ప్రేమ శ్రీశ్రేష్ఠుడు ప్రార్థన బిడ్డలు దీవించండి. ఇరువైపున తల్లిదండ్రులను, తండ్రి కుటుంబాలు మీరే కాపాడి భద్రపరిచి మంచి ఆరోగ్యంతో నింపండి. శ్రీశ్రేష్ఠ తండ్రి కూడా మంచి ఆరోగ్యం దయచేసి దీవించమని ప్రభువా నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. తండ్రి చంద్రు బ్రదర్, సిస్టర్ పిల్లలను కూడా దీవించండి. గదినాల్లో బస్సులో మీరు చేసిన మేలు బట్టి నీకు ఎంతో వందనాలు. కృపలో భద్రపరిచి కాపాడండి. శ్రీనివాసరెడ్డి బ్రదర్, సిస్టర్ పిల్లలకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దీవించని వారి బిజినెస్లో చాలా దేవుడి గురించి సహాయపడమని వేడుకుంటున్నాం. కనుక రాజు సిస్టర్, సునీత సిస్టర్ పిల్లలు కూడా ప్రార్థిస్తున్నాం. తండ్రి ప్రభావ మరి సుమా సిస్టర్ పిల్లలు కూడా బిడ్డలందరినీ దీవించని వారికి సంపూర్ణ రక్షణ మౌనం నడిపించమని వేడుకుంటున్నాం. ఈ విధంగా తండ్రి ఘనమైన దేవ మరొకసారి అత్యున్నతంగా హెచ్చిమన్న తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. ఐజక్ బ్రదర్ కొరకు, సిస్టర్ కొరకు పిల్లలకు ప్రార్థిస్తున్నాం. కిరణ్ మ్యారేజ్ విషయంలో కూడా మెండైన కృపను అనుగ్రహించి సహాయపడండి. పోలీస్ జాబ్స్ చందు బ్రదర్, సిస్టర్ పిల్లలకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ దీవించండి. మరిదాస్ బ్రదర్ కూడా మంచి ఆరోగ్యం దయచిన కుటుంబంతో నీ కృపలో భద్రపరచండి. డాక్టర్ సంధ్యాను దీవించండి. వారి తల్లిదండ్రులు, అక్క, అన్న కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దీవించండి. ఆనొక బ్రదర్, రాని సిస్టర్ పిల్లలు కూడా ప్రార్థిస్తున్నాం. వారిని కూడా దీవించి వారి అక్కర్లని తీర్చమని ప్రభువాని సన్నిధిలో వేడుకుంటున్నాం. ఘనమైన తండ్రి మహేష్ బ్రదర్కు, స్వప్న సిస్టర్, డానీ కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దీవించండి. సిస్టర్కు మంచి ఆరోగ్యం దయచేసి సుఖమైన కాన్పు కూడా సిద్ధపరచండి. మహేష్ యొక్క తండ్రిదండ్రులు ప్రభువా మరి ఘనమైన తండ్రి ప్రభావ కోవిడ్తో బాధపడుతుంటున్నారు. తమ్ముడు హరీష్ కూడా బాధపడుతుంటున్నాడు. మెండైన కృపను అనుగ్రహించండి. ఆయన గౌరవ కొరకు, ఇష్టయ్య కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యం దయచేయని ముట్టి స్వస్థపరచండి. వారికి రక్షణ మారుమనసు అనుభవంలో నడిపించమని వేడుకుంటున్నాం. సమయంలో మరొకసారి ప్రత్యేకంగా బ్రదర్ తండ్రి ప్రభావ మహేష్ బ్రదర్ రఘువరన్ కొరకు ప్రార్థిస్తున్నాం. నిబిడనైనా ముట్టని స్వస్థపరచండి. ఈ ఫంగల్ సైనసైటిస్తో బాధపడుతుంటున్నాడు. మెండైన కృపను అనుగ్రహించండి. ప్రభావ వ్యాధి స్ప్రెడ్ కాకుండా కాపాడండి. చక్కగా ఆపరేషన్ జరుగుటకు సహాయపడండి. ఇప్పుడు సంపూర్ణ విడుదల పొందగలుగుటకు మెండైన కృపను అనుగ్రహించి దీవించమని ప్రభువా నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. కనికరించి కృప చూపించండి. ఈ విధంగా మరొకసారి అమ్మ కొరకు ప్రార్థిస్తున్న మంచి ఆరోగ్యం దయచేయండి. కృపలో భద్రపరచండి తండ్రి. అదేవిధంగా హౌనగర్ నుంచి ఆరాధనమును నిసి తండ్రి సునీల్ పాపను ప్రార్థిస్తున్నాం. మీ కృపలో భద్రపరచండి. జాయిష్ భవితులను ఆచరించండి. సునీల్ తన యొక్క జాబ్లో కూడా తన ఇంటర్వ్యూస్లో మెండైన కృపను అనుగ్రహించి సహాయపడి నడిపించమని వేడుకుంటున్నాం. ఈ విధంగా తండ్రి మరొకసారి ప్రభావ అత్యున్నతంగా హెచ్చి మన దేవ ఈ సమయంలో తండ్రి మా ముఖ్యమైన జగన్ రెడ్డి భార్య సిస్టర్ విజయమ్మ సుగునాటి పిల్లలు కూడా ప్రార్థిస్తున్నాం. వీళ్ళందరినీ బలమైన రెక్కనిలో దాచిన మంచి ఆరోగ్యం శక్తితో నింపండి తండ్రి. వారి చుట్టూ మీ కంచి మీ అగ్ని హృదయాలు భద్రత సమృద్ధిగా అనుగ్రహించండి. ప్రభు వారికి రూపించి ప్రతి ఆయుధంలో ఏం చేసి నీ నామ మహిమ తెచ్చుకున్నామని నీ బలపక్షం మీరున్నారని పోరాడి తండ్రి ప్రభు అన్నింటిలో విజయం అనుగ్రహించి నడిపించండి. ప్రభు
దయతో కనికరించి సహాయపడమని వేడుకొంచున్నాం. అదేవిధంగా ప్రభు ఈ క్రైసిస్ టైంలో డెసిషన్స్ అన్నింటిలో మెయిన్ అయిన నీ కృపను అనుగ్రహించి సహాయపడి నడిపించి దీవించమని, తద్వారా మా రాష్ట్రంలో సుభిక్షంగా ముందు నడిపించమని ప్రభు నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. తండ్రి జ్యోతి ఆయన కూడా ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రభు నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. మరొకసారి ఈ సమయంలో ప్రభు మెడికల్ స్టూడెంట్స్ కూడా ప్రార్థిస్తున్నాం. బీపీడీ స్టూడెంట్, నర్సింగ్ స్టూడెంట్స్ ప్రభు, ఏఎన్యూ స్టూడెంట్స్, ఐటీ స్టూడెంట్స్ ప్రభు మరి పిల్లలందరూ కూడా ప్రార్థిస్తున్నాం. వారందరినీ జ్ఞాపకం చేసి మంచి ఆరోగ్యంతో నింపండి. చదువులో మంచి జ్ఞానం తెలివేచని అనుగ్రహించి వారికి అనుగ్రహించిన విజయాలను బట్టి నీకు ఎంతో వందనాలు బిడ్డలను దీవించి నీ కృపలో భద్రపరిచి భవిష్యత్తును ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఘనమైన తండ్రి కనికరించి కృప చూపించండి ప్రభు. మరొకసారి భూషణ కూడా మంచి ఆరోగ్యం, శక్తిని, బలం దయచేయమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో తండ్రి ఘనమైన దేవాన్ని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాం. దయతో కనికరించి కృప చూపించండి నాయన. మీరే చాలని దేవుడు గుండి మా పక్షం గుండి సహాయపడి నడిపించమని వేడుకుంటున్నాం. కనికరంగల దేవ నన్ను కరుణాలయం మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, కృపలో భద్రపరచండి. మా యొక్క ఉద్యోగ బాధ్యతలు, పరిచయ బాధ్యతలు అన్నింటిలో చాలని దేవుడి గుండి సహాయపడి నడిపించమని దయతో కనికరించమని ప్రభు అని సన్నిలో వేడుకుంటున్నాం. ఈ కరోనా వ్యాధిని లయం చేయండి ప్రభు. నీ నా మహిమ తెచ్చుకునండి. ఈ విధంగా సంఘం మేము కూడి వచ్చి ప్రభు నీ సన్నిలో ఆనందిస్తూ ముందుకు సాగుటకు మీరు ఆకుడు కొరకు సిద్ధపరచబడడానికి సహాయపడండి. ఈ వ్యాధిని సంపూర్ణంగా మీరు మాత్రం లయం చేయగలరు. దయతో కనికరించి కృప చూపించమని ప్రభు నీ సన్నిలో వేడుకుంటున్నాం. మెండయన్ని కృపను అనుగ్రహించండి. దాన్ని మా ప్రార్థనలు కోరిన పరిస్థితులందరూ కూడా ప్రార్థిస్తున్నాం. చుట్టూ సంఘాలని కూడా ప్రార్థిస్తున్నాం. దయతో కనికరించండి ప్రభు. ఎంతో అనాగ్రహ పరిస్థితులు అనేక మంది ఉంటున్నారు, కోవిడ్తో బాధపడుతున్నారు. మీ బిడ్డలు స్వస్థపరచండి. ప్రత్యేకంగా గిడియోని జ్ఞాపకం చేసుకుని ముట్టిన స్వస్థపరచలు లేవనెత్తమని ప్రభు నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. కనికరించి కృప చూపించండి. అదేవిధంగా తండ్రి ఘనమైన దేవ ఇంకా అనేక మంది అనారోగ్యస్తులు ఉంటున్నారు. వారందరినీ దయతో కనికరించి ముట్టి స్వస్థపరిచి లేవనెత్తమని ప్రభు నీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి అనేక మంది ప్రియులు కొనుపోబడిన వారుగా ఉంటున్నారు. తన వారి కుటుంబాలను, సంఘాలను మీరు ఆదరించని, ధైర్యపరిచి, స్థిరపరచని, కాపాడి భద్రపరచమని ప్రభు నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఇంతవరకు మా పక్షం నుండి చేసిన మేలన్నిటి బట్టి నీకు ఎంతో వందనాలు. ఇక మీరే మా ముందు చాలని దేవుడి నుండి సహాయపడమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసుగా శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వార కార్యక్రమం గమనించాలని ప్రభు పేరిట కోరుతుంటున్నాను. గురువారము సాయంకాలము 8:30 గంటలకు మనకు జూమ్ ద్వారా కంబైన్డ్ బైబిల్ స్టడీ ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది. జూమ్ లింక్ కూడా వాట్సాప్ ద్వారా షేర్ చేస్తుంటున్నాం. దయచేసి మీరు రండి, జాయిన్ అవ్వండి. తద్వారా మీరు కూడా వాక్యంలో అలాగే ప్రార్థన సహవాసంలో పాలు పొంది గొప్ప మేలు పొందవచ్చు. అలాగే శనివారం సాయంత్రం 6:30 గంటలకు యూత్ మీటింగ్ ఉంది. ఇది కూడా ఆన్లైన్ ద్వారా జరుగుతుంటున్నది. దయచేసి లింక్ కూడా షేర్ చేస్తున్నాం యూట్యూబ్ ద్వారా, తర్వాత ఫేస్బుక్ ద్వారా. మీరు కూడా పాలు పొందాలని ప్రభు పేరిట కోరుతుంటున్నాను. మీ స్నేహితులను కూడా ఆహ్వానించండి, వారు కూడా గొప్ప ఆత్మీయ మేలు పొందుతారు. తర్వాత వచ్చే ఆదివారం ఉదయం 9 గంటలకు మనకు ఆరాధన ఉంటుంది. దయచేసి మీరు రండి, మీ స్నేహితులను ఆహ్వానించండి. తద్వారా వారు కూడా గొప్ప ఆత్మీయ మేలు పొందుతారు. సమయంలో మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. ఆ సమయంలో ప్రభు తమ కానుకలు ఇస్తారు. మరి ఒక ప్రత్యేకమైన ప్రకటన గమనించండి. మన మధ్యలో ఉన్న శ్యామ్ బ్రదర్, పర్సి సిస్టర్, వారు వివాహ జీవితంలో 25 సంవత్సరాలు దేవుడు ఎంతో చాలని దేవుడి గుండి ఎంతో మేలుతో వారిని నడిపిస్తూ వచ్చినాడు. కాబట్టి వారు తమ సంతోషాన్ని సంఘంతో పంచుకోవాలని వారు కోరుతుంటున్నారు. మనకు ఒక స్వీట్ కూడా తీసుకొచ్చారు. కాబట్టి కానుక వేసేటప్పుడు మీరు కూడా స్వీట్ తీసుకొనండి. అలాగే పర్సి సిస్టరు, శ్యామ్ బ్రదర్, ఫీబీ, మాధురి కుటుంబం కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. దేవుడు వారికి ఇంకా మంచి ఆరోగ్యం, శక్తిని, బలం అనుగ్రహించి ఇంకా అనేకులకు ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ముందుకు నడిపించినట్లు ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. ఈ సమయంలో మన కానుకలు ప్రభువుకు అర్పించుదాం. పాట సంఖ్య 482 పాడుకుందాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళుదాం.
పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. లోకాన శాశ్వతానందమేమీ లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమీ లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకంబునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలేని లోకంబునందు కొంతకాలమెన్నో ప్రేమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. ఐగుప్తు ఆశల నన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశల నన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. పాడైన కోరగు పాపంబు మాని విధేయులై రాజుల్లుడి. పాడైన కోరగు పాపంబు మాని విధేయులై రాజుల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. దయచేసి మోకరించండి. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి నీ మందిరాల్లో చేరి వచ్చి నీ మందిరాల్లో నీ మాటలు విని నిన్ను ఆరాధించి మా జీవితం పరిశీలించుకున్నటకు ఎక్కువ నిదాన బలలో పాలు పొందుటకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు ఎంత వందనాలు ప్రభువా. మా ఇలా మీరు చూపుతూ వస్తున్న కృపంతని బట్టి పదే పదే మాతో మాట్లాడుతూ మమ్మల్ని సరిచేస్తూ ఆదరించి ధైర్యపరి స్థిరపరుస్తున్నందుకే వందనాలు. దయగల తండ్రి, ఈ దినం కూడా మీరు మా మధ్యలో జరిగించిన ఆత్మకార్యములన్నిటి బట్టి నీకు ఎంతో వందనాలు తండ్రి. ప్రభువా, మరి ఏదైతే మాలో మీ ఆత్మ ద్వారా ఆరంభించినారో ఆ కార్యాన్ని కొనసాగించండి. మీరు కొనసాగించే దేవుడు ప్రభు దినం వరకు దాన్ని రూఢిగా తండ్రి ప్రభువా మరి కొనసాగిస్తారని నమ్ముచూ ఉంచున్నాం. బలమైన ఆత్మకార్యం మాలో జరిగించండి. రక్షించినారు, మా రక్షణలో పరిపూర్ణులుగా చేయబడుటకు సహాయపడండి. ఇక నువ్వు పాపము చేయకుమని సెలవిచ్చిన మాటలు మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొని మేము పొందిన విడుదల విమోచన మా ప్రభు ఎలాంటి వాడో, మా జీవితం ఎవరి వల్ల పొందినామో సమస్తమును గ్రహించి నీ ఆలయంలో మేము గడుపుచు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ముందుకు సాగుటకు మెండ నీ కృపను అనుగ్రహించండి. తద్వారా మీ ఎదుట మేము నిర్దోషులమును నిష్కలంకలమును తండ్రి ప్రభా సిగ్గులైన ముఖము కలిగిన వారమై ఆనందముతో నిలబడి గొప్ప బహుమానముల కొరకే ముందుకు సాగుటకు సహాయపడండి. దయగల దేవా, మరొకసారి మీరు చేసిన మేలన్నీ బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. సండే బిడ్డలందరినీ దీవించండి ఆయన, నీ కృపల బిడ్డలను భద్రపరచండి, మంచి ఆరోగ్యం శక్తితో నింపండి ప్రభువా. వారిని ఆత్మీయంగా బలపరచండి, వాళ్ళు కూడా బలమైన కార్యం జరిగించండి ప్రభువా. దుష్టుని యొక్క లోకం సాధనకు ప్రభావం తప్పించండి. తల్లిదండ్రులు సంతోషకరమైన వారుగా నీ నామ అనేకులకు ఆశీర్వాద బిడ్డలకు ఎదుగుటలో మెండైన నీ కృపను వారికి అనుగ్రహించండి. నీ మందిరాన్ని బిడ్డలు తీసుకొచ్చిన కానుకలు బట్టి నీకు ఎంతో వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మందిరం యొక్క అక్కర్లన్నీ తీర్చండి, బిడ్డలకు రావాలి ప్రతిఫలం మెండుగా దయచేయండి. అలాగే తండ్రి ప్రభువా, మరొకసారి చేసిన మేలు బట్టి నీకు ఎంతో వందనాలు. సాంబ్రదను పరిశీలిస్తాను మరొకసారి తండ్రి ప్రభువా నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను. మంచి ఆరోగ్యం శక్తితో బలంతో నింపండి. ఇంకా నీ నామహింగా అనేకులకు ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ముందుకు సాగుటలో నీ బిడ్డలను కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని వేడుకుంటూ చేసిన మేలు బట్టి మరొకసారి నీకు ఎంతో వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ మా కొరకై తిరిగి రానని మేము తిరిగి వెళ్తుండగా మాతో కూడా ఉండండి ప్రభువా.
మా యొక్క ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, పనుల బాధ్యతలు, సమస్త విధములైనటువంటి భారములలో మీరే మాకు చాలే దేవుడు నుండి మమ్మల్ని బలమైన కాపుదల కింద భద్రపరిచి నడిపించి దీవించమని వేడుకుంటున్నాం. మరొకసారి నాన్సీ గురు ప్రార్థిస్తున్నాను. బిడ్డను ముట్టని స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. బెన్ను తండ్రి పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకొని దీవించండి, నీ కృపలో భద్రపరిచి కాపాడమని తండ్రి నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. కనికరించి కృప చూపించి సహాయపడండి. చేసిన మేలు బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసం మనతోను సకల పరిస్థితులతో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి.